Yes, done. Good evening. Yesterday we discussed about ratios and proportion, right? Today we'll discuss about a new topic, calendars. Very interesting topic, right? So, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యాలెండర్ అండి. క్యాలెండర్ యూజ్ ఏంటి అంటే టు ఫైండ్ డేట్స్. డేట్ ఇస్తే ఆ పర్టికులర్ డేట్ కి వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్ అని ఫైండ్ అవుట్ చేయాలి, లేదంటే పర్టికులర్ డే కి వాట్ ఈస్ ద డేట్ ఇట్ ఈస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? Done. So we'll discuss about calendars. Calendars గురించి తెలియాలంటే it's a very simple topic actually. It will take maximum of 1 hour. దీంట్లో మనం కొన్ని కోడ్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటామండి. మాన్యువల్ గా సాల్వ్ చేస్తే ఇట్ విల్ టేక్ ఎ వెరీ లెంగ్తీ ప్రాసెస్, చాలా లెంగ్తీ ప్రాసెస్ ఉంటుందండి. సో మనం ఏం చేస్తామంటే దీని డిఫాల్ట్ గా కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1947 లో మనకి లైక్ 25th December 1947 వాట్ ఇస్ ద డే అనేసరికి అంటే ఏ రోజు, వెదర్ ఇట్ ఇస్ మండే, ట్యూస్డే, వెన్స్డే అని అడిగినప్పుడు ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అంటే మనకి మన మొబైల్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ లేకుండా వాట్ ఇస్ ద డే ఇట్ ఈస్ అని చెప్పలేం, హైలీ ఇంపాసిబుల్. సో అలాంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ డేట్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? So we'll discuss today. We are discussing about calendars. Then calendars అంటే దీని గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంటే ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషనే, బట్ ఒకసారి నేను చెప్తాను. A week consists of 7 days. ఒక వారానికి 7 రోజులు, లైక్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. And year consists of 12 months. January to December. January, February, March, April, May, June, July, August, September, October, November and December. Done. And ఈ రెండు తెలిసిన విషయాలే. యూజువల్లీ 1 year లో ఎన్ని వీక్స్ ఉంటాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 52 వీక్స్. 52 కంప్లీటెడ్ వీక్స్ ఉంటాయండి. అండ్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 days and 366 days. 365 days and 366 days. 366 అనేసరికి విల్ కాల్ ఇట్ యాజ్ అ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ లో ఒక రోజు ఎక్స్ట్రా వచ్చింది. సో ఆ ఒక రోజు ఎక్కడ ఉంటది అంటే ఇట్ లైస్ ఆన్ 29th February. యూజువల్ గా ఫిబ్రవరికి 28 days ఉంటాయి. వెన్ ఎవర్ ఇట్ కన్సిస్ట్ 29 days, అది ఒకవేళ 29 days ఉంటే జనరల్లీ విల్ కాల్ ఇట్ యాజ్ అ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అనేసరికి అది ఎవ్రీ 4th year ఇస్ అ లీప్ ఇయర్, అది అందరికీ తెలిసిందే. దిస్ ఈస్ ద నోన్ ఇన్ఫర్మేషన్, తెలిసిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్ ఏమడుగుతాడంటే లైక్ 07th November 1981 what is the day? లేదంటే 15th August 1947 what is the day? ఇలా అడుగుతాడు. అంటే పర్టికులర్ డేట్ ఇచ్చేసాడు. 15th August 1947 ఏ రోజు అయి ఉంటుంది. అదర్వైజ్ 7th November 1981 వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్ ఇలా అడుగుతాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే డెఫినెట్ గా ఇలా చూసి అయితే చెప్పలేం. ఇలా చూసి 7th November 1981 లేదా సండే, మండే, ట్యూస్డే అని చెప్పలేము. డెఫినెట్ గా ఏం చేయాలంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సమ్ కోడ్ వాల్యూస్. దెన్ సో ఆ కోడ్ వాల్యూస్ వచ్చేసరికి యూజువల్ గా మనకి ఏం తెలుసు అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లైక్ మనకి ఎన్ని రోజులు ఉంటాయి. విల్ గో విత్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. దీస్ ఆర్ ద డేస్ వి హ్యావ్, రైట్? అండ్ మంత్స్ వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్,
May, June, July, August, September, October, November and December. These are the months. అవునా? ఇప్పుడు మనకి మంత్ కోడ్స్ వచ్చేసరికి చెప్తాను. జనవరి కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ డేస్? ఎన్ని డేస్ ఉంటాయండి? డెఫినెట్ గా 31 డేస్. ఫిబ్రవరిలో మనకి ఎన్ని ఉంటాయి? 28 డేస్ ఆర్ 29 డేస్. 29 డేస్ ఉంటే మనం ఏమనుకున్నాం? ఇట్స్ అ లీప్ ఇయర్. If it is 28 days, ordinary year. March again 31 and this becomes 30. May is 31, June is 30, July 31 and August is also 31, September 30, October 31, November 30 and December 31. These are the days. Entire calendar ఎప్పుడు కూడా ఆడ్ డేస్ మీద ఆధారపడి ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ డేస్. ODD ఆడ్, DAYS ఆడ్ డేస్. అసలే ఆడ్ డేస్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై ఆడ్ డే? ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మనం జనవరి తీసుకున్నాం అనుకోమ్మా, జనవరికి ఎన్ని డేస్ ఉన్నాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 31 డేస్. జనవరి కన్సిస్ట్ ఆఫ్ 31 డేస్. డన్. ఇప్పుడు మనం 31 డేస్ అంటే జాన్ కన్సిస్ట్ ఆఫ్ 31 డేస్. డన్. ఎన్ని కంప్లీటెడ్ వీక్స్ ఉంటాయి అని అనుకుంటే కనుక, హౌ మెనీ కంప్లీటెడ్ వీక్స్ are there for January? So every month it consists of 4 weeks. Every month it consists of 4 weeks. 4 weeks అనేసరికి ఏమవుతుంది? 4 into week consists of 7 days. అంటే 4 7s are 28 days అయినాయి. కానీ జనవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? మనకి 31 డేస్ ఉన్నాయి. అంటే జనవరిని మనం ఎలా రాసుకోవచ్చు? జనవరి is equals to 4 completed weeks plus 3 extra days. 3 extra days. These extra days is called odd days. These extra days is called odd days. Got it? అంటే మనకి వారం కంప్లీట్ అయిపోగా ఇంకా ఎన్ని డేస్ మిగిలితే వాటిని మనం ఏం చేస్తాం అంటే ఆడ్ డేస్ అని పిలుస్తాం. Got it? So entire calendars is depend upon these odd days. Odd days మీద entire calendar డిపెండ్ అయ్యి ఉంటుంది. డన్. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మనకి జనవరికి 3 ఎక్స్ట్రా డేస్ వచ్చినాయి అని చెప్పాం. అదే లేదంటే ఫిబ్రవరి తీసుకోండి. ఫిబ్రవరికి ఏమంది? ఐదర్ 28 డేస్ ఆర్ 29 డేస్. 28 డేస్ అంటే ఏమవుతుంది? 4 కంప్లీటెడ్ వీక్స్. ఇంకా అందులో ఎక్స్ట్రా డేస్ ఏమి ఉండవు, ఎందుకంటే 4 7s are 28. అవునా? అంటే ఆర్డినరీ ఇయర్ లో ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 0 ఆడ్ డేస్. ఆర్డినరీ ఇయర్ లో ఫిబ్రవరి కన్సిస్ట్ ఆఫ్ 0 ఆడ్ డేస్. అదే లీప్ ఇయర్ అనుకోండి, లీప్ ఇయర్ కి ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 29 డేస్. అంటే 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే. 1 ఎక్స్ట్రా డే. ఈ ఎక్స్ట్రా డేని ఏమనుకున్నాం మనం? ఆడ్ డే అనుకున్నాం. అప్పుడు మనకి ఏమైంది? ఫిబ్రవరిలో వెదర్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్, అప్పుడు మనకి ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది. అదర్వైజ్ 1 ఆడ్ డే. అదర్వైజ్ 1 ఆడ్ డే. గాట్ ఇట్? అండ్ చూడండి ఇక్కడ, ఇఫ్ యు గో విత్ జనవరిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 31 అనేసరికి 28 plus 3 అంటే 3 ఆడ్ డేస్. ఫిబ్రవరిలో ఐదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఆర్డినరీ ఇయర్ 0, ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీప్ ఇయర్ 1. మార్చ్ లో అగైన్ 3 ఆడ్ డేస్. ఏప్రిల్ లో 2 ఆడ్ డేస్. మేలో 3 ఆడ్ డేస్. జూన్ లో 2 ఆడ్ డేస్. అండ్ జూలైలో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఆడ్ డేస్. ఆగస్ట్ లో కూడా 3 ఆడ్ డేస్. సెప్టెంబర్ 2 ఆడ్ డేస్. అక్టోబర్ 3 ఆడ్ డేస్ అండ్ నవంబర్ 2 ఆడ్ డేస్. డిసెంబర్ 3 ఆడ్ డేస్. ఇది ఇయర్ లో ఆడ్ డేస్ అండి. ఇది ఇయర్ లో ఆడ్ డేస్. అంటే జనవరి కన్సిస్ట్ ఆఫ్ 3 ఆడ్ డేస్. ఫిబ్రవరిలో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ ఇయర్ 0 ఆడ్ డేస్. ఇఫ్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్ 1 ఆడ్ డే. అండ్ మార్చ్ లో 3 ఆడ్ డేస్. ఏప్రిల్ లో 2 ఆడ్ డేస్. మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3 అండ్ నవంబర్ 2, డిసెంబర్ 3. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఆడ్ డేస్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి? 3. ఆర్డినరీలో 0 ఉంటుంది, ఎందుకంటే లీప్ ఇయర్ కన్సిడర్ చేయట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్డినరీ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్ లో ఫిబ్రవరిలో 0 ఉంటుంది, కాబట్టి టోటల్ ఆడ్ డేస్ ఏమవుతుంది? 3 + 3 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. Ordinary year consists of 29 odd days. Ordinary year consists of 29 odd days. అదే లీప్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం. లీప్ ఇయర్ లో ఎన్ని ఉంటాయంటే, లీప్ ఇయర్ లో ఇక్కడ ఫిబ్రవరిలో ఒక ఎక్స్ట్రా ఆడ్ డే ఉంది కాబట్టి దానిని కూడా కలిపాం అనుకోండి 30 ఆడ్ డేస్. లీప్ ఇయర్ లో 30 ఆడ్ డేస్ ఉంటాయి, ఆర్డినరీ ఇయర్ లో 29 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడ్ డేస్ ఎప్పుడూ కూడా 0 నుంచి 6 ఉంటాయి. 6 కన్నా ఒకవేళ 7 ఉన్నాయి అనుకోండి, 7 ఉంటే మనం ఏం చేస్తామంటే అవన్నిటినీ కలిపి మళ్ళీ 1 వీక్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 29 ఆడ్ డేస్ అని చెప్పాం. ఇప్పుడు మనకి ఆడ్ డేస్ ఎప్పుడు కూడా 0 to 6 ఉంటాయి. 6 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 7 అన్నిటిని కలిపి 1 కంప్లీటెడ్ వీక్ అని తీసేసుకుంటాం. ఒకవేళ 8 ఆడ్ డేస్ ఉన్నాయి అనుకో 1 కంప్లీటెడ్ వీక్ అండ్ 1 ఆడ్ డే. ఒకవేళ 10 ఆడ్ డేస్ ఉన్నాయి అనుకో 1 కంప్లీటెడ్ వీక్ ప్లస్ 3 ఆడ్ డేస్. అలా ఇక్కడ మనకి 29 ఆడ్ డేస్ ఉంది. 29 ఆడ్ డేస్ ఉండేసరికి మనం ఏం చేయాలి, ఆర్డినరీ ఇయర్ ఎన్ని ఉన్నాయి మనకి 29 ఆడ్ డేస్. ఇది మీరు నోట్స్ అంతా తీసేసుకోవాలి బెటర్ ఏంటంటే మళ్ళీ తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు ఈ 29 ఆడ్ డేస్ ఏం చేస్తాను నేను, వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ వీక్స్ లో కన్వర్ట్ చేసేస్తే 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే. దేంట్లో ఇది ఆర్డినరీ ఇయర్ లో. అంటే ఆర్డినరీ ఇయర్ మొత్తానికి ఈ వీక్స్ అన్నిటిని తీసేస్తే 1 ఆడ్ డే. ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ అంటే 1 ఆడ్ డే ఉంటుంది. అదే మనం లీప్ ఇయర్ తీసుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ లీప్ ఇయర్ మనకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి లీప్ ఇయర్ లో 30 ఆడ్ డేస్ ఉన్నాయి. 30 ఆడ్ డేస్ ఆర్ దేర్. 30 ఆడ్ డేస్ ని when the odd days is greater than 7 again we can convert that into a week. 7 కన్నా ఎక్కువ ఉన్నాయి, 7 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే అది మళ్ళీ వీక్స్ లో కన్వర్ట్ చేసేస్తాం. అంటే 13 ఎలా కన్వర్ట్ చేయొచ్చు, 4 కంప్లీటెడ్ వీక్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్. అవునా? ఇప్పుడు వీక్స్ ని ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేయం కాబట్టి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి, 2 ఎక్స్ట్రా డేస్ ఉన్నాయి. సో ఇన్ లీప్ ఇయర్ దేర్ ఆర్ 2 ఆడ్ డేస్. లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్ లో 1 ఆడ్ డే ఉంటదమ్మా. రైట్? ఇది డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకోండి బెటర్. ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకున్నప్పుడు ఇది డైరెక్ట్ గా నోట్స్. సో ద నోట్స్ ఈస్ ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే. ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆడ్ డే అండ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆడ్ డే. లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆడ్ డేస్. లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆడ్ డేస్. అండ్ అలాగే మనం 100 ఇయర్స్ లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని గుర్తుపెట్టేసుకున్నాం. 5 ఆడ్ డేస్. 100 years consists of 5 odd days. Done. And 200 years consists of 3 odd days. And 300 years consists of 1 odd day. ఇది గుర్తుపెట్టేసుకున్నాం. ఎలా వచ్చింది అనేది కన్నా బెటర్ గుర్తుపెట్టేసుకోవడం ఇది. అండ్ 400 or multiples of 400 అంటే లైక్ 800 and 1200, 1600 ఇలా multiples of 400 consists of 0 odd days. This is the notes. తీసుకోండి. ఆర్డినరీ ఇయర్ consists of 1 odd day. లీప్ ఇయర్ consists of 2 odd days. 100 years consists of 5 odd days and 200 year consists of 3 odd days. 300 years 1 odd day. 400 or multiples of 400 0 odd days. Multiples of 400 0 odd days. Got it? Now దీని తర్వాత విల్ గో త్రూ కోడ్స్ తీసేసుకుందాం. గుర్తుపెట్టుకుందాం. మనకి మంత్ కోడ్స్ తీసుకుందాం. మంత్ ఏముంటాయి మనకి, we have 12 months. January, February, March, April,
May, June, July, August, September, October, November, and December. These are the months. So in month ఏంటంటే 1 4 4 0 2 5 0 3 6 1 4 6. These are the month codes. These are the month codes. Then అంటే జాన్యువరి మంత్ కోడ్ 1 అంటే జాన్యువరి మంత్ కోడ్ 1 అని ఎందుకంటే ఫస్ట్ నెల కదా అని 1 అని లేదమ్మా. ఇట్స్ a default value like January the month code is 1, February ki 4, March ki 4, April is 0, and May is 2, June is 5, July is 3, August is 3, September is 6, October is 1, November is 4, and December is 6. December is 6. ఇంకా మనకి ఈజీగా గుర్తుండడం కోసం ఏమంటారంటే 144 అంటే ఏమనుకున్నా నెంబర్ 144 is నథింగ్ బట్ ఇట్స్ 12 స్క్వేర్. గుర్తుండడానికి చెప్తున్నానమ్మా. అంటే జనరల్ గా 144,025 గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ 3 months లో స్క్వేర్ వాల్యూ 144 అనేది 12 స్క్వేర్, 025 or 25 ఏంటిది 5 స్క్వేర్, 036 or 36 అంటే 6 స్క్వేర్. 146 is nothing but 12 square plus 2. ఇలా గుర్తుపెట్టుకుంటాం జనరల్ గా ఇలా గుర్తుపెట్టుకుంటాం. అంటే జనవరి is 1, February 4 ఎలా గుర్తుపెట్టుకుంటాం 144 12 square, 025 5 square, 036 6 square, 146 is 12 square plus 2. Got it? అవును, స్క్వేర్స్ క్యూబ్స్ చదవమని చదువుతున్నారా? అట్లీస్ట్ రోజుకు 2 squares and 2 cubes. ఆల్రెడీ 3-4 days అయిపోయిందమ్మా. డన్, చదవండి. ఇట్స్ మనకే చాలా యూస్ఫుల్ ఉంటుంది. రైట్, వెల్ కమింగ్ టు ద కాన్సెప్ట్ చూడండి. ఇవి మంత్ కోడ్స్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోడ్స్ లో ఏది కొంచెం కన్ఫ్యూజ్ అయినా యుల్ గెట్ రాంగ్ ఆన్సర్. కోడ్స్ లో ఏది కన్ఫ్యూజ్ అటు ఇటు అయినా యుల్ గెట్ రాంగ్ ఆన్సర్. నౌ డేస్ కి వచ్చేసరికి సండే ద కోడ్ వాల్యూ ఇస్ 1, మండే 2, ట్యూస్డే 3, Wednesday 4, Thursday 5, Friday 6, and Saturday 0. Actually ఈ మంత్ కోడ్స్ 2 కోడ్స్ ఉంటాయి. మంత్ కి ఇంకో కోడ్ కూడా ఉంటుంది, లైక్ 033 అని వేరే కోడ్ కూడా ఉంటుంది. సో డోంట్ గో విత్ దట్ కోడ్. అంటే అది ఆల్రెడీ నేర్చుకుని ఉంటే దాట్స్ ఓకే, లేదంటే బెటర్ ఇది ఈజీగా గుర్తుంటుంది. అందుకనే ఈ కోడ్ ద్వారా ఈ కోడే గుర్తుపెట్టుకున్నాము. 144, 025, 036 అండ్ 146. డేస్ వచ్చేసరికి సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4, 5, 6 అండ్ సాటర్డే ఈజ్ 0. నెక్స్ట్ మంత్ కోడ్స్ అయిపోయింది, డే కోడ్స్ అయిపోయింది. ఇయర్ కోడ్స్, గో విత్ ద ఇయర్ కోడ్స్. ఇఫ్ ఇట్ ఈస్ 1900 to 1999, the code is 0, and 2000 to 2099 6, 2100 to 2199 4, and 2200 to 2299 2. అంటే 1900 నుంచి 1999 వరకు కోడ్ వాల్యూ 0 అని కన్సిడర్ చేస్తాం. కోడ్ వాల్యూ 0 అని కన్సిడర్ చేస్తాం. If it is from 2000 to 2099, we consider the code value is 6. And 2100 to 2199 it's 4, and 2200 to 2299 it's 2. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, అంటే మనకి 1900 నుంచి 2299 వరకు చెప్పారు కదా అనుకుంటే, అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 2300 to 2399, again these values will repeat in cyclic order. ఈ వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతాయి. అంటే ఇది 0, and 2400 to 2499 it's 6, and 2500 to 2599 it's 4.
అదే పైకి వెళ్ళామనుకో, ఇఫ్ యూ గో విత్ 1800 to 1899 ఏమొస్తుంది, ఈ వాల్యూ సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతాయి 2. అదే 1700 to 1799 ఇట్స్ 4. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 1600 to 1699 6, and 1500 to 1599 0. అండ్ ఈ 4 వాల్యూస్ సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతాయి. బెటర్ ఇది గుర్తుపెట్టేసుకుందాం, రైట్. 1999 it's 0, and 2000 to 2099 6, 2100 to 2199 4, and 2200 to 2299 it's 2. ఇవి చాలు మనం ఫైండ్ అవుట్ చేసేచ్చాం. ఏ డేట్ ఇచ్చిన ఫైండ్ అవుట్ చేసేచ్చాను, వాట్ ఎవర్ ద డేట్ ఇట్ ఈస్. అంటే మనకి లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచో ఇచ్చినా కానీ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద డేట్. గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మనం క్వశ్చన్ ఏమనుకున్నాం, ఇట్స్ 15th August 1945 is the day. 15th August 1945, what is the day? So ఇది సాల్వ్ చేయాలి అంటే we can go through this. What is that? x1 plus x2 plus x3 plus x4 plus x5 upon 7 దీని టెన్షన్ పడద్దు. x1 x2 ఏంటి అనేది ఇది మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవడానికి చేశాను అంతే, కాంప్లికేటెడ్ ఏం లేదు. అంటే x1 plus x2 plus x3 plus x4 plus x5 upon 7. గాట్ ఇట్? ఇప్పుడు x1 అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై x1? x1 is equals to, రాసుకోండమ్మా, గివెన్ డేట్ అంటే మనకి ఇచ్చిన డేట్ అనమాట. ఈ రోజు డేట్ ఎంత ఇచ్చారు? ద డేట్ ఈస్ 15th. సో వి కన్సిడర్ ద డేట్ x1 వాల్యూ 15 అని తీసుకుంటాం. x1 వాల్యూ 15 అని తీసుకుంటాం, రైట్. అండ్ వాట్ ఈస్ మీన్ బై x2 ఏంటి? మంత్ కోడ్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మంత్ ఏంటి ఇక్కడ? ఆగస్ట్ కి కోడ్ ఏంటి? వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆగస్ట్? రైట్, ఇక్కడ చూడండి, ఆగస్ట్ కి కోడ్ ఏం రాసాం మనం? జులై is 0, ఆగస్ట్ is 3, సెప్టెంబర్ is 6. అంటే మనకు ఆగస్ట్ కావాలి కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో ద కోడ్ వాల్యూ is 3. రైట్. సో ఇక్కడ x2 వాల్యూ ఏం తీసుకుంటాం? 3 అని తీసుకుంటాం. x2 వాల్యూ 3 అని తీసుకుంటాం. అండ్ x3 అంటే ఏంటంటే ఇయర్ కోడ్. అంటే ఇప్పుడు మన కన్సిడరేషన్ ఇయర్ ఎక్కడ ఉంది? మనం 1945 అని తీసుకున్నాము. 1945 అనే ఇయర్ కోడ్ ఎంత ఎక్కడ ఉంటుంది అంటే 1900 కి 1999 కి మధ్యలో, రైటా? సో 1900 కి 1999 కి మధ్యలో ఉంది కాబట్టి ఆ మొత్తానికి కోడ్ ఎంత? 0 అని తీసుకున్నాం కాబట్టి వి కన్సిడర్ ఇట్స్ 0. ఇయర్ కోడ్ ఎంత? 0. నెక్స్ట్ x3 కూడా అయిపోయింది. ఇక్కడ x4 అంటే ఏంటంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్. ఏంటది? లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్. అంటే మనకి ఒక ఇయర్ ఇచ్చాడు, ఎంత? 1947 అనే ఇయర్ ఇచ్చాడు. సారీ, విల్ కన్సిడర్ 1945 or 1947, నో ఇష్యూ, ఏదైనా పర్వాలేదు. 1947 కదా. If you consider like this one is 1947 అనుకుంటే done. ఇది ఇయర్ ఎంత ఇచ్చాడు? 1947 ఇచ్చాడు. ఇక్కడ మనం x4 ఏం తీసుకోవాలి అంటే ఈ 1947 లో లాస్ట్ 2 digits ఏదైతే ఉందో అది తీసుకుంటాము. అంటే ఈ లాస్ట్ 2 digits ఏదైతే ఉందో అది తీసుకుంటాం. అక్కడ ఎంత ఉంది మనకి? 47 ఉన్నది కాబట్టి x4 వాల్యూ 47 తీసుకుంటాం. ఏదైనా కానీ లాస్ట్ 2 digits తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఇస్ 1000 మన లాస్ట్ 2 digits ఎంత ఉంటాయి? 0 ఉంటుంది, రైట్. ఇఫ్ ఇట్ ఇస్ 2000 అగైన్ ఇట్స్ 0. ఇఫ్ ఇట్ ఇస్ 2001 లాస్ట్ 2 digits 01 అంటే 1 అని తీసుకుంటాం. దాంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. x4 వాల్యూ ఏంటి? లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్. గాట్ ఇట్. అండ్ x5 ఇది కొంచెం అర్థం చేసుకున్నామా? ది వాల్యూ ఆఫ్ x5 ఎలా వస్తుంది అంటే మనకి x4 ఏమనుకున్నాం? ద లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్ అనుకున్నాం. x4 ఏమనుకున్నాం? లాస్ట్ 2 digits ఆఫ్ ద గివెన్ ఇయర్. x5 ఏంటంటే
ఈ లాస్ట్ 2 digits లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయి? లాస్ట్ 2 digits లో హౌ మెనీ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ విల్ బి దేర్? ఇప్పుడు మనకి లీప్ ఇయర్ ఇప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే, చూడండి అమ్మా, వాడు లాస్ట్ 2 digits ని 47 ని లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4 years కి ఒక లీప్ ఇయర్ కదా, సో యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. గాట్ ఇట్? సో 4 తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది మనకి? 11s are it's 44 and 3 is the remainder and 3 is the remainder. ఇక్కడ మనకి రిమైండర్ తో పని లేదమ్మా. ఏంటి మనకి 47 years లో 11 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే 11 లీప్ ఇయర్స్ అయిపోయినాయి అండ్ 12th లీప్ ఇయర్ ఇస్ రన్నింగ్, అంతే కదా. ఈ రిమైండర్ 3 వచ్చిందంటే 12th స్టార్ట్ అయిందని అర్థం. 12th కి ఇంకా కంప్లీట్ కాలేదు. ఎన్ని కంప్లీట్ అయినాయి అంటే ఓన్లీ 11 లీప్ ఇయర్స్ ఈస్ కంప్లీటెడ్. సో x5 వాల్యూ ఏం తీసుకుంటామంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్రెసెంట్ ఇన్ x4. వాట్ ఇస్ మీన్ బై x5? x5 అంటే ఏంటి? see I'll write here x5 value. ఇది మీరు నోట్స్ తీసుకోవాలి, లేదా మర్చిపోతాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1 అంటే x2 అంటే అనేది మర్చిపోతాం. గాట్ ఇట్? నౌ ఇఫ్ ఐ కన్సిడర్ x5 అంటే ఏంటంటే కంప్లీటెడ్ లీప్ ఇయర్స్. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ present in లాస్ట్ 2 digits అనొచ్చు. అంటే లాస్ట్ 2 digits లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి? యాక్చువల్లీ x4 అంటేనే లాస్ట్ 2 digits అనుకున్నాం కాబట్టి బెటర్ గో విత్ x4. అంటే లాస్ట్ 2 digits లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయి అనేది మనం x5 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎన్ని కంప్లీటెడ్స్ ఉన్నాయి? 11 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 11 కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయి డివైడెడ్ బై 7. ఇప్పుడు అంతే యాడ్ చేసి మనం డివైడెడ్ బై 7 చేస్తే విల్ గెట్ ద ఆన్సర్ 15. 47 plus 3 అంటే ఎంత? 50. 50 plus 11 అంటే 61. 61 plus 15 71 and 76 ఎంత వచ్చింది మనకి? 76 divided by 7. 76 divided by 7. ఇప్పుడు 76 divided by 7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? మన ఇక్కడ రిమైండర్ తీసుకోవాలి, మర్చిపోకూడదు. రిమైండర్ ఎంత వస్తుంది అంటే యూ విల్ గెట్ ద రిమైండర్ యాజ్ 6. యూ విల్ గెట్ ద రిమైండర్ యాజ్ 6. 76 divided by 7 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 6 వచ్చిందమ్మా. వాట్ ఇస్ ద రిమైండర్ హియర్? సో ఇప్పుడు మనకి డే వచ్చి ఈ రిమైండర్ మీద బేస్ అయి ఉంటుంది. రిమైండర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు, రాంగ్ రిమైండర్ తీసుకోకూడదు. 76 divided by 7 ఎలా చేస్తాం జనరల్ గా? 76 divided by 7 10s are 70. ఇంకెంత మిగిలింది? 6 మిగిలింది. దిస్ ఇస్ కాల్డ్ రిమైండర్. సో ఈ రిమైండర్ మీద డే ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ద రిమైండర్ ఈజ్ 6 వచ్చినాం. ఇఫ్ వి గో త్రూ దిస్, ఒకవేళ రిమైండర్, ఇఫ్ ద రిమైండర్ ఇస్ 1 then it's Sunday. If the remainder is 2 it's Monday. Remainder 3 Tuesday, 4 అంటే Wednesday, 5 అంటే Thursday, 6 అంటే Friday and 0 అంటే Saturday. ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది కాబట్టి the day is Friday. The day is Friday. అంటే మనకి ఇక్కడ what is the day here? ఇది మనం ఏమనుకున్నాం? 15th August 1947 is Friday. Got it? ఇంకొకసారి సేమ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? 15 August 1947 is the day it is. అంటే ఏమనుకున్నాం? x1 plus x2 plus x3 plus x4 plus x5 upon 7. x1 అంటే గివెన్ డేట్ ఎంత? అది 15. x2 అంటే మంత్ కోడ్. ఇక్కడ మంత్ కోడ్ 8 తీసుకోకూడదమ్మా. ఆల్రెడీ మనం కోడ్లు చెప్పున్నాం. ఆ కోడ్ కి ఆగస్ట్ కి కోడ్ ఎంత అన్నాం? 3 అన్నాం. ఆగస్ట్ ద కోడ్ ఇస్ 3 అండ్ ఇయర్ కోడ్ 1947 అనేది 1900 కి 1999 మధ్యలో ఉంది కాబట్టి ద ఇయర్ కోడ్ ఇస్ 0. అండ్ x4 అంటే లాస్ట్ 2 digits. వాట్ ఈస్ దట్? 47. అండ్ x5 అంటే ఏమనుకున్నాం? ఈ 47 లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ వచ్చినాయి? ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ కావాలి అంటే 47 ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. ఎందుకు 4 తో డివైడ్ చేస్తాం అంటే ఎవ్రీ 4th year is a leap year కాబట్టి 4 తో డివైడ్ చేస్తాం. 11 times it's 44 and 3 రిమైండర్. మనం ఏం తీసుకుంటే ఎన్ని కంప్లీటెడ్ అయినాయి అంటే 11 కంప్లీటెడ్ అయిపోయినాయి తీసుకుంటాం. అంటే కోఎఫిషియంట్ వాల్యూ తీసుకుంటాం. సో 11 upon 7.
దెన్ అనగానే 7th నే డివైడ్ చేస్తాం మనం. నౌ రిజల్ట్ ఎంత? 47 + 3 is 50. 50 + 15 is 65. 65 + 11 is 76. 76 divided by 7. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే రిమైండర్ తీసుకుంటాం. 76 divided by 7 అంటే రిమైండర్ ఎంత? 6. If the remainder is 6, what is the date? ఆల్రెడీ మనం కోడ్లు ఇచ్చున్నాం. 6 ఏ రోజు వచ్చింది మనకి? ఫ్రైడే వచ్చింది కాబట్టి the day is Friday. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 15th August 1947 is a Friday. డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండ్ టుడేస్ డేట్ ఈస్, ఇవాళ డేట్ ఎంత? ద డేట్ ఈస్ 16th కదా, 16th February 2021 అంతేనా? యాక్చువల్లీ వాళ్ళే మనం ఇట్స్ ట్యూస్డే ఐ థింక్, రైట్? ట్యూస్డే. లెట్ us check. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? x1 plus x4 plus x5 upon 7 అనుకున్నాం. upon 7. Good. Now what is mean by x1 అంటే it's a given date, that is 16. and what is mean by x2? x2 అంటే అనుకున్నాం మంత్ కోడ్ అనుకున్నాం. ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, it's 4. and x3 is year code 2021 అంటే it's lies on 2000 to 2099. so the code value is 6. and the last 2 digits ఎంత ఉంది ఇక్కడ? 21. and 21 లో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉంటాయి? 5 ఉంటాయి. 5 అని ఎలా చెప్పాం మనం? 21 ని దేంతో డివైడ్ చేయాలన్నమాట? 4 తో డివైడ్ చేయాలి. ఎన్ని లీప్ ఇయర్స్ కంప్లీటెడ్ ఉన్నాయి అంటే 4 తో డివైడ్ చేస్తాం. 4 తో డివైడ్ చేస్తే 5 4s it's 20 and 1 remainder. సో ఎన్ని కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఉన్నాయంటే కోషంట్ తీసుకుంటాం. కోషంట్ అంత ఎక్కడ వచ్చి మనకి 5 వచ్చింది కాబట్టి 5 డివైడెడ్ బై 7. ఇప్పుడు యాడ్ చేసాం అనుకోమా, 16 + 4 is 20. 20 + 21 అంటే 41. 41 + 6 is 47. 47 + 5 is 52. 52 divided by 7. 52 divided by 7. 52 divided by 7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 divided by 7 7 7 9 and 3 is the remainder. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ గా డే ఏమైనా ఉంటుందమ్మా? దానికి రిలేటెడ్ రిమైండర్ 3 వచ్చినట్టు డే అంటే మనకి ట్యూస్డే. ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? సో మనకి ఆ రిమైండర్ మీదే అది ఏ రోజు అనే ఆధారపడి ఉంటుంది. మనం ఇలా ప్రాసెస్ చేస్తే విల్ గెట్ రిమైండర్ 3. రిమైండర్ 3 వచ్చింది కాబట్టి మనం ఆల్రెడీ డేస్ కి కోడ్ ఇచ్చాం. ఆ కోడ్ ఏంటి మనకి? సండే ఎప్పుడు కూడా 1 అని తీసుకుంటాం, మండే ఎప్పుడు కూడా 2, and ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6 and సాటర్డే 0. ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వచ్చింది? ద రిమైండర్ ఇస్ 3. అకార్డింగ్ టు ద రిమైండర్ బట్టి చూస్తే మనకి ట్యూస్డే వచ్చింది. అంటే ఇవాళ ట్యూస్డే అన్నమాట. గాట్ ఇట్? ఇక్కడ మనకు ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకు ఒక లైక్ డేట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ యూ హావ్ టు చెక్. ఏం చెక్ చేయాలంటే అది లీప్ ఇయరా కాదా అని చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం. ఏంటది? తీసుకున్నాం కదా, 21 ఇలా ఉన్నాయి. మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 1947 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ చెక్ చేస్తాం. లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని చెక్ చేస్తాం. అండ్ అది మనకి లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని ఎలా తెలుస్తుంది అంటే దాన్ని ఇచ్చిన ఇయర్ ని 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందంటే లీప్ ఇయర్. ఇఫ్ ద రిమైండర్ ఇస్ అదర్ దాన్ 0 అంటే మనకి రిమైండర్ లైక్ ఇంకా మిగతా 1 కానీ 2 కానీ 3 కానీ వచ్చిందంటే ఇట్స్ అ నాన్ లీప్ ఇయర్. 1947 డివైడెడ్ బై 4 అని చేసాం అనుకో, 4 కి ఇక్కడ మన డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది, అవునా? అంటే 47 డివైడెడ్ బై 4 అంటే రిమైండర్ 3 వచ్చింది. రిమైండర్ వచ్చింది కాబట్టి ఇట్స్ అ నాన్ లీప్ ఇయర్. నాన్ అంటే లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్.
రైట్. అలాగే మనం 2021 అన్నాం. ఈజ్ 2021 ఇస్ ఎ లీప్ ఇయర్? నో, దిస్ ఈజ్ ఆల్సో నాన్ లీప్ ఇయర్. ఎందుకు నాన్ లీప్ ఇయర్? ఇట్స్ నాట్ అ మల్టిపుల్ ఆఫ్ 4. 2021 అనేది 4 మల్టిపుల్ కాదు. మనం డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ వచ్చింది కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ కన్సిడర్ లైక్ 25th Jan 2020 ఇలా అడిగాడు అనుకోమ్మా. 25th Jan 2020. ఇప్పుడు 2020 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అంటే ఏం చెప్తాం? ఇట్స్ అ లీప్ ఇయర్. ఇట్స్ అ లీప్ ఇయర్. ఎందుకంటే 2020 డివైడెడ్ బై 4 అంటే యుల్ గెట్ అ రిమైండర్ 0. రైటా? ఇప్పుడు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యి ఉంటే కనుక దెన్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద మంత్. ఆ ఇచ్చిన మంత్ జనవరి ఫిబ్రవరిలో ఉందా లేదంటే మార్చ్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉందా? యూ హావ్ టు కంపేర్ దిస్. అంటే ఇచ్చింది జనవరి ఫిబ్రవరి మంతే ఉందా లేదంటే మార్చ్ నుంచి డిసెంబర్ ఉందా అనే చెక్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మార్చ్ టు డిసెంబర్ అంటే మన కాంప్లికేషన్స్ ఏమి రావు. ద ప్రాసెస్ ఈస్ సేమ్. x1 plus x2 plus x3 plus x4 plus x5 divided by 7. వచ్చిన రిమైండర్ ని బట్టి ఆ డేట్ అకార్డింగ్ టు ద డేట్ ఏదైతే వద్దో తీసేసుకుంటామా. అలా కాకుండా ఇచ్చిన మంత్ జనవరి గల్లో కానీ ఫిబ్రవరిలో కానీ ఉందనుకోమ్మా, జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటే ఏం చేస్తామంటే ఫార్ములా వేద్దాం, అర్థమవుతుంది. x1 plus x2 plus x3 plus x4 plus x5 divided by 7. x1 అంటే ఏమనుకున్నాం? గివెన్ డేట్ అనుకున్నాం. ఈ డేట్ ఎంత ఇది? 25/01/2020 ఇది డేట్. సో x1 వాల్యూ ఎంత? 25 ప్లస్ మంత్ కోడ్ 01 అంటే జనవరి మంత్ కోడ్ ఎంత? 1. గుడ్. అండ్ 2020 ఇయర్ కోడ్ ఎంత? 6. వెరీ గుడ్. అండ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అక్కడ? 20. డన్. అండ్ ఇప్పుడు x5 వాల్యూ వేసినప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా విన్నాం. x5 వాల్యూ వేసినప్పుడు మనం కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎన్ని తీసుకుంటాం? 20 డివైడెడ్ బై 4 అంటే 5s are 20. 0 is the remainder. అంటే ఇక్కడ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ 5 అని తీసుకుంటాం. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎన్ని తీసుకున్నాం? 5 అని తీసుకున్నాం. బట్ ఇక్కడ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ 5 అని తీసుకున్నాం, కానీ ఆ 2020లో లీప్ ఇయర్ కంప్లీట్ అయిందా? లీప్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 29th ఫిబ్రవరి కంప్లీట్ అయిపోతేనే లీప్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, అవునా? కానీ అకార్డింగ్ టు ద డేట్ ఆ 2020లో లీప్ ఇయర్ కంప్లీట్ అయిందా అంటే అవ్వలేదు. ఎందుకంటే ఇంకా మనం లైక్ జనవరిలోనే ఉన్నాం, Jan 25th లోనే ఉన్నాం, రైటా? బట్ మనం కౌంట్ చేసినప్పుడు ఇక్కడ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ 5 అంటే 5 అని తీసేసుకున్నాము. అంటే వాట్ ఎక్స్ట్రా యాడ్ చేసేసాం. మనకి లీప్ ఇయర్ 2020లో మనం Jan 25th లోనే ఉన్నాం. ఎప్పుడు లీప్ ఇయర్ కంప్లీట్ అవ్వాలంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇది ఫిబ్రవరి 29th కంప్లీట్ అయిపోతేనే అకార్డింగ్ టు ద థింగ్ లీప్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం Jan 25th లోనే ఉన్నాం కాబట్టి లీప్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఇక్కడ మనం యాడ్ చేసినప్పుడు ఒకటి ఎక్స్ట్రా తీసేసుకున్నాం కాబట్టి దాన్ని ఏం చేస్తాం అంటే ఆ ఎక్స్ట్రాని మైనస్ చేసేస్తాం, ఆ ఎక్స్ట్రాని తీసేస్తాం. లేదంటే ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చిన రిమైండర్ లో నుంచి ఒకటి మైనస్ చేయాలి. వాట్ ఈస్ ద రిమైండర్ హియర్? 25 plus 20 is 25 is 50 and this becomes 57 divided by 7. 57 divided by 7. మనకి 56 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది, అంతేనా? 7 8 56 రిమైండర్ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది, కానీ ఏం చేయాలంటే ఇందులోంచి ఒకటి తీసేస్తాం. ఎందుకు తీసేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ యాక్చువల్లీ ఒకటి ఎక్కువ యాడ్ చేసేస్తాం కాబట్టి ఆ 1 ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. దెన్ ద రిమైండర్ ఈస్ 0 అని తీసుకుంటాం. రిమైండర్ 0 వచ్చింది అంటే ఇట్స్ అ సాటర్డే. కానీ ఇక్కడ -1 చేయకపోతే మీకు ఏమొస్తుంది? సండే వస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాంప్లికేషన్ అంటే ఇదే క్యాలెండర్స్ లో. లీప్ ఇయర్ ఇచ్చాడు, లీప్ ఇయర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చెక్ చేయాలంటే అది మంత్ ఏ మంత్ లో ఉంది అనే చెక్ చేస్తాము. జనవరి ఫిబ్రవరిలో ఉందా లేదంటే మార్చ్ నుంచి డిసెంబర్ ఉందా అని చెక్ చేస్తాం. గాట్ ఇట్? ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ మార్చ్ టు డిసెంబర్ మన కాంప్లికేషన్ ఏమీ లేదు. x1 x2 x3 x4 x5 డివైడెడ్ బై 7 వేసి రిమైండర్ ఎంత వస్తే అకార్డింగ్ టు ద రిమైండర్ డే తీసేసుకుంటాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్
ఇన్ బిట్వీన్ జనవరి అండ్ ఫిబ్రవరి. ఒకవేళ జనవరి ఫిబ్రవరి అయితే ఏం చేస్తామంటే మనము వచ్చిన రిమైండర్ లోంచి వాటి సబ్ట్రాక్ట్ చేస్తాం. అదన్నా గుర్తుపెట్టుకోండి. లేదంటే వచ్చిన రిమైండర్ కి ఇక్కడ మనకి యాక్చువల్లీ ఏమొచ్చింది 1 అంటే ఇట్స్ సండే, దాని ముందు రోజు తీసుకుంటాం. రిమైండర్ -1 ఆర్ ద ప్రీవియస్ డే ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒకటే కాంప్లికేషన్. I'll take another example. చూడండి ఇంకోటి చెప్తాను. డన్. ఇంకో లీప్ ఇయర్ తీసుకుందాం. విల్ టేక్ అ లీప్ ఇయర్ లైక్ 29th February like 2064. What is the day? ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఈ ఇయర్ ని చెక్ చేస్తాం. అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెక్ చేస్తాం. 2064 అనేది 4 మల్టిపుల్ కాబట్టి లీప్ ఇయర్. గుడ్. లీప్ ఇయర్ అయిన వెంటనే ఏం చేయాలి? యూ హ్యావ్ టు చెక్ విత్ ద మంత్. ఏ మంత్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ మనకి జనవరి ఫిబ్రవరి కాకుండా మార్చి నుంచి డిసెంబర్ అంటే కాంప్లికేషన్స్ ఏమీ లేవు, ప్రాసెస్ సేమ్, X1 X2 X3 అని చేసేసుకుంటాం. కానీ ఇది జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఉందనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలంటే రిమైండర్ నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తాం. అసలు రిమైండర్ ఎంత వస్తుంది? 29th డేట్ ప్లస్ ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత 4 ప్లస్ ఇయర్ కోడ్ ఎంత 6, లాస్ట్ 2 డిజిట్స్ 64, కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎంత 64 divided by 4. Then is 1 4 20. What you will get here? 24 6 24. Remainder 0. Completed leap years ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయమ్మ. 16 తీసేసుకున్నాం. ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 29th ఫిబ్రవరిలోనే ఉన్నాం, ఇంకా లీప్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 29th ఫిబ్రవరి కంప్లీట్ అయిపోయి మార్చిలోకి వెళ్తే లీప్ ఇయర్ కంప్లీట్ అయినట్టు. స్టిల్ వీఆర్ ఆన్ 29th ఫిబ్రవరి కాబట్టి ఇక్కడ ఇందులోంచి ఏం చేస్తా అంటే ఈ 16 తీసుకోకూడదు, యాక్చువల్లీ 15 తీసుకోవాలి. అందుకని అది -1 చేస్తాం, దాన్ని -1 చేస్తాం. బ్లైండ్ గుర్తుపెట్టేసుకోండి. ఇఫ్ ఇట్ ఇస్ అ లీప్ ఇయర్ -1, ఇఫ్ ఇట్ ఇస్ నాన్ లీప్ ఇయర్ ప్రాసెస్ ఏం మైనస్ చేయక్కర్లేదు. డన్. నౌ ఇప్పుడు దీన్ని యాడ్ చేసాం అనుకో, 64 + 6 is 70, 70 + 30 అంటే 100, 100 + 15 is 115, 119, 119 divided by 7. 119 divided by 7 అంటే మనకి రిమైండర్ వస్తుంది 119 divided by 7. 70 తీసేసుకుంటే 40, 40 అంటే 35, 35 means it's 4. Reminder 4 వస్తుందేమో. 7 1s are 7, and what is the thing here? You will get 49, 7s are 49, the remainder is 0. Then remainder 0 అంటే యాక్చువల్లీ మనం ఏమనుకున్నాం? ఇట్స్ అ సాటర్డే అనుకున్నాం. రిమైండర్ 0 అంటే ఏమొస్తుంది? సాటర్డే వస్తుంది. when the remainder is 0. ఇప్పుడు -1 చేయాలి కాబట్టి ఇక్కడ 0 లోంచి -1 చేస్తే -1 నాకు చెప్పలేదు కదా అనుకుంటారు. నో, ఇట్స్ రాంగ్. నౌ యూ హ్యావ్ టు కన్సిడర్ ద ప్రీవియస్ డే ఆఫ్ సాటర్డే, దట్ ఈస్ ఫ్రైడే. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇదే కాంప్లికేటెడ్. అంటే 29th February 2064 is Friday. Got it? ఇక్కడ రిమైండర్ మనకి 119 divided by 7 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. అకార్డింగ్ టు ద రిమైండర్ 0, వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్? మనం మళ్ళీ కోడ్ వాల్యూస్ గుర్తుపెట్టుకున్నాం అనుకోమా, ఇక్కడ రిమైండర్ 0 వస్తే ఏంటిది? సాటర్డే వచ్చింది, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? -1 చేయాలి. -1 అంటే అర్థం ఏంటంటే దాని ముందు రోజు ఏదైతే ఉందో అది తీసుకోమని అర్థం. సాటర్డే ముందు రోజు ఏమొస్తుంది? ఫ్రైడే. కాబట్టి ద డే ఈస్ 29th February 2064 is ఫ్రైడే. సాటర్డే ముందు రోజు ఎంత? ఫ్రైడే. సో ది డే వచ్చి ఫ్రైడే అన్నమాట. ద డే ఈస్ ఫ్రైడే. సో దిస్ ఇస్ ద బేసిక్స్. ఇది రాకపోతే కష్టం, మనకి అర్థం కాకపోతే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. డన్. నౌ లీప్ ఇయర్ లోనే నార్మల్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ ఇఫ్ ఇట్ ఈస్ 21st March like 2120. What is the day it is? In the 21st March 2120. Done. ఇప్పుడు మనకి
2120 ఇట్స్ అ లీప్ ఇయర్, ఇట్స్ అ లీప్ ఇయర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫార్ములా వేసుకున్నాం అనుకో, x1 అంటే ఎంత, మార్చ్ అంటే మంత్ కోడ్ ఎంత 011, గుర్తుపెట్టుకోలేదు 011 144 025 036 and 146 కదా. సో మార్చ్ అంటే థర్డ్ మంత్ 144 ఇలా గుర్తుపెట్టుకోవాలి, 144 కాబట్టి ద థింగ్ మార్చ్ మంత్ కోడ్ ఎంత అని తీసుకుంటాం 4 ప్లస్ ఇయర్ కోడ్ ఎంత మనకి 2120, ఇట్స్ లైక్ బిట్వీన్ 2100 to 2199. ఇయర్ కోడ్ ఆల్రెడీ మనం ఏం చేసామంటే రాసాం ఇక్కడ ఎక్కడో. వాట్ ఈస్ ద ఇయర్ కోడ్ హియర్, ఇది ఇయర్ కోడ్స్ ఎక్కడ రాసాం కదా మనం, ఇయర్ కోడ్స్ somewhere we write here codes. Done. Where it is, here codes, yeah, here మనం ఏం చేస్తున్నాం 2064 అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో 2100 to 2199, ద ఇయర్ కోడ్ is 4. ఈ కోడ్స్ చాలా ఇంపార్టెంట్, మర్చిపోకూడదు. సో ఇట్స్ 4. దెన్ ఇక్కడ మనకి 2120 కదా, 2120కి ఇయర్ కోడ్ ఎంత వచ్చింది మనకి 4 తీసుకుంటున్నాం కాబట్టి x3 వాల్యూ 4 అండ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 20 అండ్ కంప్లీటెడ్ లీపీఎస్ అంతా 20/4 అంటే 5 అని తీసుకుంటాం డివైడెడ్ బై 7. ద ప్రాసెస్ ఎంత మనకి 21 and here it is 20 is 41, 41 plus 8 is 49, 49 plus 5 is 54, 54 divided by 7. What is the remainder? 49 plus 5 కాబట్టి 5 remainder. సో ఇందులోంచి ఎందుకు సబ్ట్రాక్ట్ చేయలేదు, యాక్చువల్లీ ఇచ్చిన ఇయర్ 2120 అనేది లీప్ ఇయర్. ఇందాక ప్రీవియస్ లో మనం ఏం చేసామంటే లీప్ ఇయర్ వచ్చింది ఫిబ్రవరిలో కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం, బట్ ఇందులో 5 వచ్చింది, 5 మీన్స్ ఇట్స్ థర్స్డే అని డైరెక్ట్ రాసేస్తాం, థర్స్డే అని రాసేస్తాం. ఇందులోంచి ఎందుకు -1 సబ్ట్రాక్ట్ చేయలేదు అనేది క్వశ్చన్ అమ్మ. ఎందుకు చేయలేదంటే ఇక్కడ మనకి కన్సిడర్ మంత్ ఎంత, మార్చ్ అమ్మ, మార్చ్ 21. యాక్చువల్లీ లీప్ ఇయర్ ఎక్కడ ఉంటది 29th ఫిబ్రవరిలో ఉంటది. ఎక్కడ ఉంటది 29th ఫిబ్రవరిలో ఉంటది. అంటే 2120లో లీప్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మైనస్ చేయలేదు. ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, లీప్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ -1 చేయలేదు మనం. Is this clear? Yes. చూడండి, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా, ఇక్కడ మన డేట్ ఏంటంటే 21st March 2021 2120 అంటే లాస్ట్ 2 డిజిట్ 20 ఉంది కాబట్టి ఇట్స్ అ లీప్ ఇయర్ అని తెలుస్తుంది. లీప్ ఇయర్ తెలిసినప్పుడు మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, దాని మంత్ ఏంటి అని చెప్పాను, చెక్ చేయాలి. మంత్ జనవరి ఫిబ్రవరిలో ఉందా లేదంటే మార్చి నుంచి డిసెంబర్ ఉందా అని చెక్ చేస్తాం. జనవరి ఫిబ్రవరిలో ఉంటేనే -1 చేస్తాం, అదే మార్చి నుంచి డిసెంబర్ ఉంటే -1 చేయక్కర్లేదు. ప్రాసెస్ యాజ్ యూజువల్ x1 x2 x3 x4 x5 డివైడెడ్ బై 7 వచ్చిన రిమైండర్ బట్టి డేట్ చేసేస్తాం. దెన్ సో ఇక్కడ x1 అంటే గివెన్ డేట్ ఇట్ ఈస్ 21 రాసాం, మంత్ కోడ్ ఫర్ మార్చ్ ఈజ్ ఆల్రెడీ చెప్పాం, ఇట్ ఈస్ 4 అండ్ ఇయర్ కోడ్ ఎంత 2120కి ఇట్స్ ఇయర్ కోడ్ ఈస్ 4 and the last 2 digits అంటే 20 and completed leap years అంటే 5 divided by 7 అంతే యాడ్ చేస్తే 54 వచ్చింది. 54/7 which is equals to రిమైండర్ ఎంత అంటే 5, రిమైండర్ 5 వచ్చింది, మీన్స్ the day is Thursday, the day is Thursday. ఇలా ఇచ్చినప్పుడు ఏ డే అన్న మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. డన్ రైట్. ఇప్పుడు మనకి ఒక డేట్ ఇచ్చి పర్టికులర్ డే ఏంటనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఏ డే ఇచ్చినా ఫైండ్ అవుట్ చేసేయచ్చు, నో ఇష్యూ. అంటే మనకి డేట్ ఇచ్చాడు అనుకోండి, డేట్ ఇచ్చి డే ఫైండ్ అవుట్ చేయండి. డే ఏంటి అని అడిగాడు అంటే వాట్ ఎవర్ ద డేట్ ఇట్ ఈస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ వాట్ ఇస్ ద డేట్ ఈస్. ఇప్పుడు సెకండ్ టాపిక్ ఇందులో, అది ఫస్ట్, ఇది ఫస్ట్ టాపిక్. ఒక పర్టికులర్ డేట్ ఇస్తాడు, ఆ డే ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాడు. సెకండ్ టాపిక్ ఏంటంటే డే ఇస్తాడమ్మ, డే ఇస్తాడు, మనం ఏం ఫైండ్ చేయాలి, డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద డేట్ ఇట్ ఈస్. గాట్ ఇట్. అటు డే ఎలా ఇస్తాడు అంటే 1947
డిసెంబర్ 3rd సాటర్డే డేట్ ఏంటి? వాట్ ఈస్ ద డేట్ ఇట్ ఈస్? క్వశ్చన్ క్లియర్ అవునా? 1947 ఇయర్ లో డిసెంబర్ నెలలో 3rd సాటర్డే డేట్ ఏంటి? అండ్ 4th సండే వాట్ ఈస్ ద డేట్? వాట్ ఈస్ ద డేట్? లేదంటే 3rd ట్యూస్డే వాట్ ఈస్ ద డేట్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? డేస్ ఇచ్చాడు. ఇందాక వరకు డేట్ ఇచ్చాడు. 15th ఆగస్ట్ 1947 అని, లేదంటే 7th నవంబర్ 1981 అని, సమ్ ఎక్సెట్రా డేట్లు ఇచ్చాడు. సెకండ్ టాపిక్ లో మనకి ఏం చేస్తాడంటే ఇక్కడ డే ఇచ్చాడండి. సాటర్డే అని ఇచ్చాడు, సండే అని ఇచ్చాడు, ట్యూస్డే ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ ద డేట్. ఇక్కడ ఈ డేస్ కి రిలేటెడ్ గా డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ డేస్ కి రిలేటెడ్ గా వాట్ ఈస్ ద డేట్ ఇట్ ఈస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గాట్ ఇట్? ఇప్పుడు డేట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేసరికి ఫస్ట్ మనకి ఆయన ఇచ్చిన ఇయర్ ఏంటి, మంత్ ఏంటి కావాలి. మంత్ ఇయర్ ఏంటి మనకి? డిసెంబర్ 1947 లో, గాట్ ఇట్? డిసెంబర్ 1947 లో 3rd సాటర్డే వాట్ ఇస్ ద డేట్? ఆర్ 4th సండే వాట్ ఇస్ ద డేట్? ఆర్ 3rd ట్యూస్డే వాట్ ఇస్ ద డేట్? గాట్ ఇట్? క్లియర్ ఉందా? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే 1947 డిసెంబర్ 1st ఏ రోజు కనుక్కోవాలి. డిసెంబర్ 1st ఏ రోజు కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? మనకు ఆల్రెడీ మనకి ఇన్ ద ఫస్ట్ ప్రాసెస్ చేసాం. ఇక్కడ 1st డిసెంబర్ 1947 డే ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 అపాన్ 7. ఇక్కడ x1 అంటే ఏంటి? గివెన్ డేట్ ఎంత? 1. డిసెంబర్ అంటే మంత్ కోడ్ ఎంత? 6. 19 అంటే 1900 అంటే ఇయర్ కోడ్ is 0. 47 అంటే లాస్ట్ 2 digit is 47. Completed leap years is 11 and entire thing divided by 7. అవునా? 47 and it is 58, 59 plus 6 is 59 plus 6, 65 divided by 7. 65 divided by 7 అంటే మనకి ఎంత వస్తుంది? 7963. రిమైండర్ 2. The remainder is 2. రిమైండర్ 2 అంటే ఏ రోజు? మండే. రిమైండర్ 2 అంటే ఏ రోజు? మండే. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోలేము, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. వాళ్ళు మనకి ఏం అడిగారు? 1947 డిసెంబర్ లో 3rd సాటర్డే డేట్ ఏంటి అని అడిగాడు. దానికి మనం ఏం చేయాలి? 1st డిసెంబర్ 1947 ఏ రోజు ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x1 x2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమొచ్చింది? ఫస్ట్ 1వ తారీఖు ఏమొచ్చింది? మండే వచ్చిందమ్మ. 1వ తారీఖు మండే వచ్చింది. 1వ తారీఖు మండే వస్తే 2వ తారీఖు ఏం అవ్వాలి? ట్యూస్డే అవ్వాలి. 3 వెన్స్డే అవ్వాలి. 4 థర్స్డే, 5 ఫ్రైడే అండ్ 6 ఏమవుతుంది? సాటర్డే అండ్ 7th సండే. 7th సండే. 1వ తారీఖు మండే అయితే ఏమవ్వాలి? 2వ తారీఖు ఏమవ్వాలి? ట్యూస్డే అవ్వాలి. 3వ తారీఖు వెన్స్డే 4. ఇప్పుడు చూడండి అమ్మ, మనకి ఫస్ట్ ఏమడిగాడు? 3rd సాటర్డే డేట్ ఏంటి అని అడిగాడు. 3rd సాటర్డే డేట్ ఏంటి అని అడిగాడు. యాక్చువల్లీ మనకి ఫస్ట్ సాటర్డే డేట్ ఏమొచ్చింది? 6వ తారీఖు వచ్చింది. ఫస్ట్ సాటర్డే వాట్ ఈస్ ద డేట్? ఇట్ ఈస్ 6th, రైట్? సెకండ్ సాటర్డే కావాలంటే ఏం చేయాలంటే ఈ 6 కి 7 days యాడ్ చేస్తాం. 7 యాడ్ చేస్తాం. 6 కి 7 యాడ్ చేస్తాం. దాన్ని విల్ గెట్ 13th ఈజ్ యోర్ సెకండ్ సాటర్డే. 13th కి 7 యాడ్ చేస్తా అంటే ఏమొస్తుంది? 20 ఈజ్ యోర్ 3rd సాటర్డే అండ్ 27 ఈజ్ యోర్ 4th సాటర్డే. 27 ఈజ్ యోర్ 4th సాటర్డే. మనకి ఏం కావాలి? 3rd సాటర్డే కావాలి. మనకి ఏం కావాలి? 3rd సాటర్డే కావాలి. కాబట్టి ఫస్ట్ సాటర్డే ఈజ్ ఆన్ 6th, సెకండ్ సాటర్డే ఈజ్ ఆన్ 13th and the 3rd సాటర్డే ఈజ్ ఆన్ 20th. అప్పుడు డేట్ ఏంటి? 20- డిసెంబర్ అంటే 12-1947. ఇది 3rd సాటర్డే డేట్ అమ్మ. ఇప్పుడు మనకి ఏమన్నాడు? 3rd ట్యూస్డే కావాలన్నాడు. ఫస్ట్ ట్యూస్డే డేట్ ఎంత? 2. మనకి సెకండ్ ట్యూస్డే కావాలంటే ఏం చేయాలి? ఈ 2 కి ఎంత యాడ్ చేయాలి? 7 యాడ్ చేయాలి.
7 యాడ్ చేస్తే సెకండ్ ట్యూస్డే ఇస్ ఆన్ 9th. థర్డ్ది కావాలంటే దీనికి 7 యాడ్ చేస్తాం 16th. ఫోర్త్ది కావాలంటే దీనికి 7 యాడ్ చేస్తాం 23rd. అండ్ ఇంకో 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది 30th. అంటే ఫస్ట్ ట్యూస్డే 2వ తారీఖు, సెకండ్ ట్యూస్డే 9వ తారీఖు, థర్డ్ ట్యూస్డే 16వ తారీఖు, ఫోర్త్ ట్యూస్డే 23వ తారీఖు, అండ్ ద ఫిఫ్త్ ట్యూస్డే ఇస్ ఆన్ 30th 30వ తారీఖు. క్లియర్? మనకి ఏం కావాలి ఇక్కడ? థర్డ్ ట్యూస్డే కావాలంట. థర్డ్ ట్యూస్డే డేట్ ఏంటి? 16. సో ద డేట్ ఈస్ 16-12-1947. that is the date for third Tuesday in 1947 December. Third Tuesday in 1947 December. ఇంకేమన్నాడు? ఫోర్త్ సండే కావాలండి. ఫస్ట్ సండే ఎంత? 7వ తారీఖు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సండే ఎంత? 7వ తారీఖు. సెకండ్ సండే అంటే దీనికి 7 యాడ్ చేస్తాం 14, దీనికి 7 యాడ్ చేస్తే 21, దీనికి 7 యాడ్ చేస్తే 28. అంటే మనకి ఓన్లీ 4 సండేసే ఉన్నాయి. 4 సండేసే ఉన్నాయి. ఆ సండేస్ డేట్ ఏంటి? ఫస్ట్ సండే వచ్చి 7th, సెకండ్ సండే 14, థర్డ్ సండే ఇస్ 21, అండ్ ద ఫోర్త్ సండే ఇస్ 28th. మనకి ఏం కావాలి? ఫోర్త్ సండే కావాలి. కాబట్టి ద డేట్ ఈస్ 28-12-1947. that is the date for fourth Sunday in 1947 December. In 1947 December. ఇది అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందమ్మా, కొంచెం కాంప్లికేటెడ్ ఉంటది. జస్ట్ అర్థమైతే ఇట్స్ వెరీ సింపుల్. ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. డన్. లెట్ us take an example. ఎగ్జాంపుల్ ఏం చేసుకుందామంటే నవంబర్ లైక్ 2164 తీసుకుందాం. అంటే 2164 నవంబర్లో 4th సాటర్డే డేట్ ఏంటి? 4th సాటర్డే డేట్ ఏమై ఉండొచ్చు? లేదంటే థర్డ్ వెడ్నెస్డే, వాట్ ఈస్ ద డేట్? అదర్వైజ్ ఇట్ మే బి ఇంకేమని అడగచ్చు, ఆయన ఇష్టం. లేదంటే వి కమ్ విత్ 4th మండే, వాట్ ఈస్ ద డేట్? ఇలా అడగచ్చు. లేదంటే 2164 నవంబర్లో హౌ మెనీ ఫ్రైడేస్ ఆర్ దేర్? Fridays are there. క్వశ్చన్ ఏంటి? 2164 నవంబర్ లో ఎన్ని ఫ్రైడేస్ ఉంటాయి? 4 ఫ్రైడేస్ ఉంటాయా? 5 ఫ్రైడేస్ ఉంటాయా? రైట్. అదర్వైజ్ హౌ మెనీ మండేస్ ఆర్ దేర్? ఇలా ఆయన ఇంకా వాళ్ళ ఇష్టం, క్వశ్చన్ అడిగి కూడా ఇష్టం. మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ నేర్చుకుని దీన్ని సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి 2164 నవంబర్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ నవంబర్ 2164 వాట్ ఈస్ ద డే అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డే ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x1 x2 x3 x4 x5 డివైడెడ్ బై 7 అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే 2164 అనేది లీప్ ఇయర్, బట్ హియర్ ఇట్ ఈస్ అ నవంబర్. ప్రాసెస్ సేమ్, ఏమీ మైనస్ చేయక్కర్లేదు. డన్. 1 ప్లస్ నవంబర్ అండ్ మంత్ కోడ్ ఎంత? 4, 21 కాబట్టి మనకి ఇయర్ కోడ్ ఎంత? 4, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 64. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ఎంత ఉంటాయి? 4 చేస్తాం కాబట్టి 10 ప్లస్ 24 అంటే 6. దట్ మీన్స్ 16 డివైడెడ్ బై 7. కంప్లీటెడ్ లీప్ ఇయర్ 16 ఉంటాయా? 16 ఎలా వస్తుంది అంటే మనకి 64 ని 4 తో డివైడ్ చేయాలి. ఎందుకు 4 తో డివైడ్ చేస్తాం మనం? మనకి కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ కావాలి. లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4th ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ కాబట్టి ఇచ్చిన దాన్ని 4 తో డివైడ్ చేస్తాం. గాట్ ఇట్? నౌ యాడ్ చేసుకున్నాం అనుకోము. 64 ప్లస్ 6 అంటే 70, 80 అండ్ దిస్ బికమ్స్ 89. 89 డివైడెడ్ బై 7. 89 డివైడెడ్ బై 7 అంటే ఎంత వస్తుంది మీకు? 70 ప్లస్ 19. 19 అంటే 14. 14 అంటే రిమైండర్ 5 వస్తుంది. రిమైండర్ 5 అంటే ఏమొస్తుంది? థర్స్డే. ఇట్స్ థర్స్డే. ఏది థర్స్డే? ఫస్ట్ నవంబర్ 2164 అనేది ఏ రోజు వచ్చింది? థర్స్డే వచ్చింది. ఫస్ట్ నవంబర్ 2164 అనేది ఏ రోజు వచ్చింది? థర్స్డే వచ్చింది.
డన్. అంటే 1వ తారీఖు థర్స్డే అన్నమాట. ఇప్పుడు మనం ఆ నెల గురించి డిస్కస్ చేద్దాం. 1వ తారీఖు ఏ రోజు వచ్చింది? థర్స్డే వచ్చింది. అప్పుడు 2వ తారీఖు ఏమవ్వాలి? థర్స్డే తర్వాత 1వ తారీఖు థర్స్డే అయితే 2వ తారీఖు ఏమవ్వాలి? ఫ్రైడే. 3వ తారీఖు సాటర్డే. 4 సాటర్డే తర్వాత సండే. 5 మండే. 6 ట్యూస్డే and the 7th is Wednesday. This is the first week in 2164 November. ఇది ఫస్ట్ వారం. ఇప్పుడు మనకి ఏం కావాలి? ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 4th సాటర్డే డేట్ ఏంటి అని అడిగాడు. 4th సాటర్డే డేట్ ఏంటి అని అడిగాడు. అసలు ఫస్ట్ సాటర్డే ఎప్పుడు వచ్చింది మనకి? 3వ తారీఖున వచ్చింది. ఫస్ట్ సాటర్డే ఎప్పుడు వచ్చింది? 3వ తారీఖున వచ్చింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందంటే ఈ 3కి 7 యాడ్ చేస్తాం. ఎందుకంటే సాటర్డే తర్వాత మళ్ళీ 7 days గడిచిన తర్వాత ఇంకో సాటర్డే వస్తుంది. అవునా? సో 7 3 + 7 అంటే 10. 10 + 7 అంటే ఎంత మనకి? 17. 17 + 7 అంటే 24. 24 + 7 you will get 31. You will get 31. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 2164 November లో 5 Saturdays ఉన్నాయి. How many Saturdays are there? 5 Saturdays. And what is the dates on the Saturdays? 3rd December, 10th December, 17th December, 24th December, and 31 December. Now our question is, what is the 4th Saturday's date? 4th Saturday's date is 3, 10, 17, and the 4th Saturday is 24. Now the first question ki answer anta 24- November. That means 11- sorry, November లో మనకి 31 days ఉంటాయి. 31 days ఉండవు కదా, అంటే ఓన్లీ 4 Saturdays ఉంటాయి. నవంబర్ కన్సిస్ట్ ఓన్లీ 30 days. ఇది మర్చిపోకూడదు మళ్ళీ మనం. నవంబర్ లో 30 days ఉంటాయి. 30 days అంటే 4 Saturday ఉంది. 4th Saturday డేట్ ఎంత? 4-11-2164. 2164. థర్డ్ వెన్స్డే అన్నాడు. ఫస్ట్ వెన్స్డే ఇస్ ఆన్ 7th. సెకండ్ వెన్స్డే కావాలంటే ఈ 7 కి 7 యాడ్ చేయాలి. 14, 21 and 28. And the third Wednesday is on 21st. 21st-11-2164. And the fourth Monday, first Monday is on 5th. Second Monday కావాలంటే ఈ 5 కి 7 యాడ్ చేయాలి. 5 + 7, then we'll get 12 here, 19 here, 26. ఇంతేనా? 12 + 5 + 7 12. 12 + 7 19. 19 + 7 26. 26 + 7 అంటే ఎంత వస్తుంది? 33. మనకి యాక్చువల్లీ 30 days కాబట్టి ఉండదు. ఓన్లీ 4 Mondays. And the fourth Monday, the date is 26. 26-11-2164. ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు? హౌ మెనీ ఫ్రైడేస్ ఆర్ దేర్ అని అడిగాడు. హౌ మెనీ ఫ్రైడేస్ ఆర్ దేర్ అని అడిగాడు. ద ఫస్ట్ ఫ్రైడే ఇస్ ఆన్ 2nd. సెకండ్ ఫ్రైడే కావాలంటే ఏం చేయాలి? దీనికి 7 యాడ్ చేయాలి. దీనికి 7 యాడ్ చేస్తే వాట్ విల్ గెట్? 9. 9 + 7 అంటే విల్ గెట్ 16. then 16 + 7 23. 23 + 7 30. నవంబర్ లో 30 days ఉంటాయి కదా. సో మనకి ఎన్ని ఫ్రైడేస్ ఉన్నాయంటే there are 5 Fridays. There are 5 Fridays in 2164 November. వాడు క్వశ్చన్ అడిగాడు 2164 November ఎన్ని ఫ్రైడేస్ ఉంటాయని అడిగాడు. ఎన్ని ఫ్రైడేస్ ఉన్నాయి? 5 Fridays ఉన్నాయి. దాని డేట్స్ అడిగాడు అనుకో 2nd, 9th, 16th, 23 and 30th. ఇవి వాటి డేట్స్ అన్నమాట. ఇస్ దిస్ క్లియర్? ఎస్. ఇంకా ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే ఒకవేళ లీప్ ఇయర్ బిఫోర్ జనవరి ఫిబ్రవరి ఇచ్చారంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అది కూడా చేసేద్దాం. మనం ఏం చేద్దామంటే జాన్ ఏం తీసుకుందాం? లెట్ us go with ఇంకో ఎక్స్ట్రా తీసుకుందాం. 22-12 4th Saturday or 3rd Monday. How many Tuesdays? How many Tuesdays are there? ఎలా అని అడగచ్చు. సో ఇప్పుడు మనం ఏం కావాలి? 1st Jan 22-12 తీసుకుంటాం.
ఫార్ములా వేసేసామనుకో, X1 X2 వేసామనుకో, X1 అంటే డేట్ ఎంత, 1వ తారీఖు, జనవరి మంత్ కోడ్ 1వ తారీఖు, 22/1/2. ఇయర్ కోడ్ ఎంత, ఆల్రెడీ మనం చెప్పాం, 1900 అయితే 0, 2000 అయితే 6, అండ్ 2100 it's 4, and 2200 it's 2. కాబట్టి ఇయర్ కోడ్ ఇక్కడ 2, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 12. కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అంటే ఎంత వస్తుంది మనకి, 12/4 you will get 3 divided by 7. అంతేనా. నౌ 12, 14 అంటే 4 రిమైండర్ వచ్చిందమ్మ. 4 రిమైండర్ వచ్చింది, కానీ చూడండి ఇది 2012 అనేది లీప్ ఇయర్, 2212 అనేది లీప్ ఇయర్. ఓకే ఫైన్. లీప్ ఇయర్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మంత్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి, ఇచ్చిన మంత్ జనవరి ఫిబ్రవరిలో ఉందా, లేదంటే మార్చి నుంచి డిసెంబర్ ఉందా. ఇది జనవరి ఫిబ్రవరిలోనే ఉంది కాబట్టి దీనిని -1 చేస్తాం. దెన్ యూ విల్ గెట్ 3. దీనికి అర్థం ఏంటి, 1వ తారీఖు జనవరి 2212 ఏ రోజు అనమాట, ఇట్స్ 3 అంటే ఏ రోజు వస్తుంది మనకి, యాక్చువల్లీ 1 అంటే సండే, 2 అంటే మండే, 3 అంటే ట్యూస్డే. 1వ తారీఖు ట్యూస్డే. ఇప్పుడు మనకి ఏం కావాలి, సాటర్డే కావాలి. 1వ తారీఖు ట్యూస్డే అయితే 2 అవ్వాలి, వెన్స్డే, 3 థర్స్డే, 4 ఫ్రైడే, 5 సాటర్డే. 5 సాటర్డే అంటే మనకి ఏం తెలుసు, మనకి 5 అనేది ఫస్ట్ సాటర్డే ఇన్ జనవరి 2212. ఫస్ట్ సాటర్డే 5వ తారీఖు. ఫస్ట్ సాటర్డే 5వ తారీఖు అయితే సెకండ్ సాటర్డే ఏమవుతుంది, 5 + 7, 12th వచ్చి సెకండ్ సాటర్డే, అండ్ 19th వచ్చి థర్డ్ సాటర్డే, అండ్ 19 + 7 అంటే 26th వచ్చి ఫోర్త్ సాటర్డే. మనకి ఇక్కడ ఫోర్త్ సాటర్డే అడిగాడు కాబట్టి ఫోర్త్ సాటర్డే డేట్ ఎంత అనమాట, 26. సో ద డేట్ ఈస్ 26-01-2212 ఇస్ ద ఆన్సర్. ఇంకోటి ఏమడిగాడు, థర్డ్ మండే అడిగాడు. చూడండి స్టార్ట్ అవడం ట్యూస్డేతో స్టార్ట్ అయింది. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అండ్ 6th is Sunday, and 7th is Monday, now is Monday. Got it. 7th Monday అయ్యేసరికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఏం కావాలి, we required the third Monday. ఫస్ట్ మండే 7th, సెకండ్ మండే కావాలంట 14th, థర్డ్ మండే కావాలంటే ఎంత అనమాట, 14 + 7 is 21, and 21 + 7 is 28. థర్డ్ మండే అంటే 21 కాబట్టి 21-01-2212 దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇంకా ఆయన ఏమడిగాడు, హౌ మెనీ ట్యూస్డేస్ ఆర్ దేర్ అని అడిగాడు. ఫస్ట్ ట్యూస్డే 1వ తారీఖు, సెకండ్ ట్యూస్డే కావాలంటే ఈ 1కి 7 యాడ్ చేయాలమ్మా, దెన్ యుల్ గెట్ 8. దీనికి మళ్ళీ 7 యాడ్ చేసాం అనుకో, దెన్ యుల్ గెట్ 15. 15 + 7 హౌ మచ్ ఇట్ ఈస్, 22. 22 + 7 29. 22 + 7 29. So how many Tuesdays are there? 1, 2, 3, 4, 5. So there are 5 Tuesdays in ఎక్కడ మనకి January 2212. In January 2212. Got it? ఇది సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి, మనకి ఒక డేట్ ఇచ్చాడు and you have to find the day, and the second model is particular day ichadu, then you have to find the date, right? Take a 5 minutes break. After that we have one more model, adi complete chesin tarvata we'll go through our problems, right? Oka 5 minutes break తీసుకుని ఏదో ఫామ్ ఉంటది అది ఫిల్ చేసి వచ్చేసానమ్మా. I'll wait for you. Done. Thank you. Yes sir, please check chat box అండి.
ఈరోజు కొత్తగా ఎవరైనా జాయిన్ అయ్యారండి? జాయిన్ అయితే స్టూడెంట్ డేటా ఫామ్ పెడుతున్నాను, ఫిలప్ చేయండి. ఈరోజు కొత్తగా వచ్చిన స్టూడెంట్ డేటా ఫామ్ పెట్టండి, అది ఫిలప్ చేసేయండి. ఓకే, ఆ లింక్ సేవ్ చేసుకోండి, మీరు సేవ్ చేసుకొని ఫిలప్ చేసేయండి. సార్ మీరు స్టార్ట్ చేసేయండి సార్. డన్ అండి. రైట్. సో ఫస్ట్ 2 మోడల్స్ ఇస్ డన్. ఫస్ట్ 2 మోడల్స్ ఏమనుకున్నాం, ఒక డేట్ ఇచ్చాడు, డే అంటే ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ద సెకండ్ మోడల్ ఇస్ ఒక డే ఇచ్చాడు, దానికి రిలేటెడ్ గా వాట్ ఇస్ ద డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ద థర్డ్ మోడల్ సింపుల్ గా ఉంటుంది, కాంప్లికేటెడ్. థర్డ్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఐ ఆస్క్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ అది క్యాలెండర్, అవునా? ప్రతి సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది. లైక్ 2021 కి ఒక క్యాలెండర్ ఉంది, 2020కి ఒక క్యాలెండర్ ఉంటుంది, అండ్ 1947 కి ఒక క్యాలెండర్ ఉంటుంది, అండ్ 1900 వాట్ ఎవర్ ద థింగ్, ప్రతి ఇయర్ కి ఒక క్యాలెండర్ ఉంటుంది. ఎస్. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1947 కు ఉన్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్ లో రిపీట్ అవుతుందా? అయితే ఎన్ని ఇయర్స్ కి ఒకసారి రిపీట్ అవుతుంది? అయితే ఎన్ని ఇయర్స్ కి ఒకసారి రిపీట్ అవుతుంది? ఇస్ మై క్వశ్చన్ ఇస్ క్లియర్? రైట్. The calendar which is present for 1947 will repeat on which year? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీట్ అవుతుందా లేదా అంటే జనరల్ గా అవుతుంది అంటాం. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతుంది? సంబడి సేస్ ఇట్స్ 100 years, సంబడి సేస్ ఇట్స్ 7 years, రైట్? ఎన్ని ఇయర్స్ కి ఒకసారి అవుతుంది? క్వశ్చన్ క్లియర్ ఉందా? అండ్ 2021 మనకి ఇప్పుడున్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్ లో రిపీట్ అవుతుంది? 1947 కున్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్ లో రిపీట్ అవుతుంది? లేదంటే 1947 కున్న క్యాలెండర్ ముందు ఏ ఇయర్ లో ఉండుంటది? దర్ ఇస్ ఎ ఛాన్స్ ఉంటది కదా. ఈ క్వశ్చన్ క్లియర్? మనకి 1947 కున్న క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, లేదంటే 2000 కున్న క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? వాట్ ఎవర్, వెరీ సింపుల్ ఏంటంటే చూడమ్మా, ఏ ఇయర్ అన్నా మనం ఏం చేయాలంటే 4 తోనే డివైడ్ చేయాలి. ఏ ఇయర్ అన్నా 4 తోనే డివైడ్ చేయాలి. ఇంకా ఈజీగా అర్థం అవడానికి చాలా గివ్ యూ థింగ్ లైక్ డన్ 2008, 2009, 2010 and 2011. మై క్వశ్చన్ ఈస్ 2008 కున్న క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 2009 కున్న క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 2010 కున్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్ లో రిపీట్ అవుతుంది? 2011 కి ఉన్న క్యాలెండర్ మళ్ళీ ఏ ఇయర్ లో రిపీట్ అవుతుంది? దట్ ఈస్ ద థింగ్. ఏదైనా కానీ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 4. యూ హ్యావ్ టు డివైడ్, దేన్నైనా కానీ 4 తో డివైడ్ చేస్తాం. వెన్ యూర్ డివైడింగ్ విత్ 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఏమేమి రావచ్చమ్మా? 2008 divided by 4 అంటే రిమైండర్ ఇస్ 0, 2009 అంటే రిమైండర్ 1, 2010 అంటే రిమైండర్ 2, 2011 అంటే రిమైండర్ 3. 2012 కి ఏమొస్తుంది? అగైన్ ద రిమైండర్ ఇస్ 0. అంటే రిమైండర్ 0 రావచ్చు. 4 తో డివైడ్ చేసినప్పుడు యుల్ గెట్ ఓన్లీ 4 రిమైండర్స్, దట్ ఈస్ 0, 1, 2 and 3. ఈ 4 వస్తాయి, ఇంకా 4 రాదు, 5 రాదు. Got it? When you're dividing with 4 తో డివైడ్ చేస్తామంటే you'll get 4 reminders, that is 0, 1, 2 and 3. ఒకవేళ మీరు 7 తో డివైడ్ చేస్తాను అనుకో, రిమైండర్స్ 7 వస్తాయి. ఎక్కడి నుంచి? 0 నుంచి 6 వరకు వస్తాయి. 7 కూడా రిమైండర్ రాదమ్మా when you're dividing with 7. Now in this case we are dividing with 4 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకి 4 రిమైండర్స్ వస్తాయి. అవేంటి? 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. ఈ 4 ఏదో రావాలి. Got it? When the remainder is 0, remainder 0 వస్తే ఏం చేయాలంటే add 28 to the given year. 28 years యాడ్ చేస్తాం. దేనికి? మనం ఏ ఇయర్ కి అయితే ఫైండ్ అవుట్ చేస్తామో దానికి 28 years యాడ్ చేస్తాం. If the remainder is 1, 6 years. ఇది ఎలా వచ్చింది అనుకున్నా బెటర్ గుర్తుపెట్టేసుకోండి. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ టు నో ద సొల్యూషన్, రైట్? చాలా లెంగ్తీ ప్రాసెస్. సో ఇది వెరీ సింపుల్ ఏంటంటే రిమైండర్ 0 వచ్చింది, యాడ్ 28 years టు ది గివెన్ ఇయర్. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 1, ఎంత యాడ్ చేయాలి? 6 years యాడ్ చేయాలి. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 2, ఎంత యాడ్ చేయాలి? 11 యాడ్ చేయాలి.
ద రిమైండర్ ఇస్ 3. ఎంత యాడ్ చేయాలి? 11 యాడ్ చేయాలి. ఇప్పుడు 2008 కున్న క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 2008 ప్లస్ 28 అంటే ఎంత వస్తుంది? 2036. 2036 అంటే 2008 కున్న క్యాలెండర్ 2036 కున్న క్యాలెండర్ ఒకటే. ఇఫ్ యూ వాంట్ టు చెక్ యూ కెన్ చెక్, రైట్. అలాగే 2009 కున్న క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు ఏ ఇయర్ లో వస్తుంది అంటే 2009 ప్లస్ 6 ఎంత వస్తుంది? 2015 లో వస్తుంది. 2015. ద క్యాలెండర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఫర్ 2009 అండ్ 2015 ఆర్ సిమిలర్. డన్. అండ్ 2010 లో ఉన్నది ఎంత వస్తుంది? 2010 ప్లస్ 11 2021 అండ్ దిస్ బికమ్స్ 2022. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనకి రిమైండర్ 0 వచ్చింది, 28 యాడ్ చేస్తాం. రిమైండర్ 1 వచ్చింది, 6 యాడ్ చేస్తాం. రిమైండర్ 2 వచ్చింది, 11 యాడ్ చేస్తాం. రిమైండర్ 3 వచ్చింది, 11 యాడ్ చేస్తాం. అదే మనకి ప్రీవియస్ ఇయర్ కావాలనుకోమ్మా ఏం చేయాలి? ప్రాసెస్ సేమ్. ఒకవేళ రిమైండర్ 0 వచ్చింది అనుకోమ్మా 28 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 2008 లోంచి 28 తీసేస్తే ఎంత? 1980. 1980 అంటే 1980 కున్న క్యాలెండర్ 2008 కున్న క్యాలెండర్ సిమిలర్. ఒకవేళ రిమైండర్ 1 వచ్చింది అనుకో మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? ఇక్కడ -28 అండ్ దిస్ బికమ్స్ -11 ఇయర్స్ అండ్ దిస్ బికమ్స్ -11 ఇయర్స్ అండ్ -6 ఇయర్స్. ఈ మూడు రెసిప్రోకల్ అవుతాయి అంతే. అంటే 2009 -11 అంటే 9 తీసేస్తే 2000 అండ్ 1998 అంతే కదా. అండ్ దిస్ బికమ్స్ 10 తీసేస్తే 2000 లైక్ 1999. ఇప్పుడు 10 తీసేస్తే 2000 యా 1999 అండ్ దిస్ బికమ్స్ 2005. దేనికన్నా ఇంతే. ఏ ఇయర్ ఇచ్చినా మనం ఏం చేయాలి? దాన్ని 4 తో డివైడ్ చేస్తాం. 4 తో డివైడ్ చేసినప్పుడు మనకి 4 రిమైండర్స్ వస్తాయి. ఏమొస్తాయి? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 4 రాదమ్మా, ఎందుకంటే 4 వచ్చింది అనుకో మళ్ళీ అది 4 లో ఒకసారి పోయి రిమైండర్ 0 వస్తుంది. Got it? When you're dividing with 4, you'll get a 4 reminders 0, 1, 2 and 3. If the remainder is 0, మనకి నెక్స్ట్ ఇయర్ కావాలంటే ఏం చేయాలంటే యాడ్ చేయాలి. When the remainder is 0, you have to add 28 to the given year. అంటే 2008 plus 28 అంటే ఎంత వచ్చింది? 2036. అంటే 2008 కున్న క్యాలెండర్ 2036 కున్న క్యాలెండర్ సిమిలర్. 2009 అనుకో డివైడెడ్ బై 4 రిమైండర్ 1 కాబట్టి ఏం చేయాలి? 6 యాడ్ చేయాలి. 2009 ప్లస్ 6 ఎంత వచ్చింది? 2015. సో 2009 కున్న క్యాలెండర్ 2015 కున్న క్యాలెండర్ సిమిలర్. 2010 లో కావాలి అంటే బై 4 రిమైండర్ 2 వస్తే ఏం చేయాలి? 11 యాడ్ చేయాలి. 2010 ప్లస్ 11 దెన్ విల్ గెట్ 2021 అండ్ 2011 బై 4 అంటే రిమైండర్ 3 వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్లస్ 11 యాడ్ చేయాలి. 2011 ప్లస్ 11 2022. ఇది నెక్స్ట్ ఇయర్ కావాలంటే. అదే ముందు ఇయర్ కావాలి అంటే ప్రీవియస్ ఇయర్ కావాలంటే ఏం చేయాలి? యు హావ్ టు గో విత్ రిమైండర్ 0 వచ్చింది. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 0 -28. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 1 -11. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 2 -11. ఇఫ్ ద రిమైండర్ ఇస్ 3 -6. ఉన్న దాంట్లో నుంచి మైనస్ చేస్తే మీకు కిందటి ఇయర్ వస్తుంది, యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఐ మీన్ నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఉన్న ఇయర్ వస్తుంది. ఇస్ దిస్ క్లియర్? సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కోడ్ వాల్యూస్ రాసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కోడ్ వాల్యూ క్యాలెండర్స్ మొత్తం కూడా అన్ని గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. మీకు లైక్ క్వాంట్లో ఎలా ఉంటదంటే లైక్ ఏంటది నంబర్ సిస్టమ్ కానీ ఇది కానీ ఏమవుతుందంటే కాన్సెప్ట్ తెలిస్తే చేసేయగలం. అంటే 2 minutes 1 minute పట్టేది 2 minutes పడుతుంది కానీ చేయగలం, రైట్. కానీ ఇప్పుడు క్యాలెండర్స్ ఏంటంటే ఇందులో ఈ కోడ్ వాల్యూస్ లో ఏది గుర్తు లేకపోయినా చేయలేము. దర్ ఇస్ ఎ డిఫరెన్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. కాన్సెప్ట్ నేర్చుకోవడం వేరు, ఉన్న ఫార్ములాస్ కానీ కోడ్స్ కానీ గుర్తుపెట్టుకోవడం వేరు. గాట్ ఇట్? సో కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు థరోగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆడి ఏ ప్రాబ్లం ఇచ్చినా ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేయగలగాలి. అండ్ క్యాలెండర్స్ ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేకపోతే సొల్యూషన్ రాదు. గాట్ ఇట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదైనా కానీ యూ హ్యావ్ టు గో విత్ డివైడెడ్ బై 4. 4 తో డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది?
రిమైండర్స్ వస్తాయి. ఆ రిమైండర్ ని బట్టి ఎంత యాడ్ చేయాలి, ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అన్నది చూసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి ఇయర్ కావాలంటే ఏం చేయాలంటే 0 వచ్చినప్పుడు 28 ప్లస్ 28, 1 వస్తే +6, 2 వస్తే +11, 3 వస్తే +11. ప్రీవియస్ ముందుది కావాలి అంటే ఇఫ్ ద రిమైండర్ ఇస్ 0 -28, రిమైండర్ ఇస్ 1 -11, రిమైండర్ ఇస్ 2 -11, రిమైండర్ ఇస్ 3 -6. గాట్ ఇట్? అయిపోయింది. ఇంకొక చిన్న టాపిక్ ఉంది, దట్ ద థింగ్ ఐల్ టెల్ యూ. చలో రైట్. ఇందులో లైక్ క్యాలెండర్స్ లో లాస్ట్ టాపిక్ ఓన్లీ వి హావ్ ఓన్లీ 4 మేజర్ థింగ్స్. మిగతా అన్ని చిన్న చిన్న. ఒకసారి మీరు నోట్స్ చదివితే యూ కెన్ అండర్స్టాండ్, నో ఇష్యూ. ఇప్పుడు వాడేమంటాడంటే ఇట్స్ జస్ట్ అన్ అసంప్షన్. 25th January is Monday. 25th January అనేది మండే అయి ఉంటే ఇక్కడి నుంచి 78th డే వాట్ ఈస్ ద డే అంటే ఏంటి? 78th డే వాట్ ఈస్ ద డే? January 25th నుంచి కౌంట్ చేసుకుంటూ January 25th తర్వాత ఏమొస్తుంది? January 26th అనేది 1, January 27th అనేది 2, January 28th అనేది 3. అలా కౌంట్ చేసుకుంటూ పోతే ఎన్ని రోజులు కౌంట్ చేయాలంట? 78 days కౌంట్ చేసుకుంటూ పోతే ఏ రోజు వస్తుంది? ఈ క్వశ్చన్ ఇస్ క్లియర్? ఇంకా క్లియర్ గా అర్థమని చెప్పాలంటే చూడండి అమ్మా, దీనికి చెప్తాను. 25th Jan is Monday, రైట్? ఇక్కడ నుంచి సెకండ్ డే ఏమవుతుంది? సెకండ్ డే వాట్ ఈస్ ద డే? సెకండ్ డే అంటే ఏంటి అనుకున్నాం? 25th తర్వాత ఫస్ట్ డే ఏమొస్తుంది? 26th. ఏ రోజు అయి ఉంటుంది? 25th మండే అనుకో, 26th ట్యూస్డే. సెకండ్ డే అంటే వస్తుంది 27th. ఏంటది? వెన్స్డే వస్తుంది. అంటే January 25th నుంచి 25th మండే అయి ఉంటే ఇక్కడ నుంచి సెకండ్ డే వచ్చి ఏమవ్వాలి? వెన్స్డే అవ్వాలి. సెకండ్ డే వచ్చి ఏమవ్వాలి? వెన్స్డే అవ్వాలి. అలాగే January 25th నుంచి కౌంట్ చేసుకుంటూ పోతే 78th డే ఏ రోజు వస్తుంది? 78th డే ఏ రోజు వస్తుంది? ఈ క్వశ్చన్ ఇస్ క్లియర్? దెన్ 78th డే ఏ రోజు వస్తుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని రోజు అడిగాడు మనని? 78th డే అడిగాడు. సో దాట్ 78th డే డివైడెడ్ బై 7. 78th డే డివైడెడ్ బై 7. ఎందుకు 7 days అంటే ఇప్పుడు 7 days తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మండే వచ్చేస్తుంది. మళ్ళీ 7 days తర్వాత ఏమవుతుంది? మండే వచ్చేస్తుంది. ఈ 7 days కూడా సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. 7 days కూడా సైక్లిక్ ఆర్డర్ లో రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి 7 తో డివైడ్ చేస్తాం. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఈస్ 1. వాట్ ఈస్ ద రిమైండర్? రిమైండర్ ఈస్ 1. ఆ 1 అన్న తర్వాత అప్పుడు 25th మండే అయ్యి ఉంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది కాబట్టి దీని నుంచి నెక్స్ట్ డే అవుతుంది. ఏమవుతుంది? మండే తర్వాత నెక్స్ట్ డే అవుతుంది ట్యూస్డే. అంటే ఇక్కడ నుంచి 78 days క్యాలిక్యులేట్ చేస్తే ఏ రోజు వస్తుంది అంటే ట్యూస్డే వస్తుంది. ఏ రోజు వస్తుంది? ట్యూస్డే వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఐల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, లైక్ 26th December ఫ్రైడే. ఇది ఎగ్జాక్ట్ గా తెలియదు మనకి, బట్ ఇట్స్ అన్ అజంప్షన్ అనుకుందాం. ఒకవేళ 26th December అనేది ఫ్రైడే అయ్యి ఉంటే ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసినప్పుడు లైక్ 35th డే ఏమవుతుంది? 35th డే ఏమవుతుంది అని అడుగుతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 35ని 7 తో డివైడ్ చేస్తాం. 35ని 7 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? గుర్తుపెట్టుకోవాలి, కోఎఫిషియంట్ మనం తీసుకోవట్లేదు, రిమైండర్స్ తీసుకుంటాం. కోఎఫిషియంట్ ఎక్కడ తీసుకోమంటే అంటే ఓన్లీ లీప్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడే కోఎఫిషియంట్ తీసుకుంటాం. మిగతా అన్ని చోట్ల కూడా రిమైండరే తీసుకుంటాం. గాట్ ఇట్? నౌ రిమైండర్ ఎంత? రిమైండర్ 0. రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే అర్థం, ఒకవేళ రిమైండర్ 1 వచ్చింది అనుకో దీన్ని నెక్స్ట్ డే తీసుకుంటాం. అదే రిమైండర్ 0 వచ్చింది అనుకో సేమ్ డే. అంటే 26th December నుంచి క్యాలిక్యులేట్ కౌంట్ చేసుకుంటూ పోతే 35th డే ఏమొస్తుంది అంటే ఫ్రైడే వస్తుంది. 35th డే ఏమొస్తుంది? ఫ్రైడే వస్తుంది. ఇస్ దట్ క్లియర్?
ఎస్ డన్. ద సేమ్ థింగ్ మనకి 24th మార్చ్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సండే, from here if we calculate 144th డే ఏమయ్యద్ది అని అడుగు అనుకోమ్మా. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్ గా 144 ని 7 తో డివైడ్ చేస్తాం. రిమైండర్ ఇది రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చిందమ్మా. 4 వచ్చింది కాబట్టి అప్పుడు మనం సండే నుంచి 4th డే అంటే క్యాలిక్యులేట్ చేస్తాం. సండే నుంచి ఫస్ట్ డే ఏమవుతుంది, మండే అవుతుంది. సెకండ్ డే ట్యూస్డే అవుతుంది. థర్డ్ డే వెన్స్డే అవుతుంది. 4th డే మనకు కావాలి కాబట్టి థర్స్డే. అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. అంటే 24th మార్చ్ కాడి నుంచి కౌంట్ చేస్తే 144 డేస్ కౌంట్ చేస్తే ఏం వస్తుంది అనమాట, మనకి థర్స్డే వస్తుంది. వాట్ ద డే యుల్ గెట్, ఇట్స్ అ థర్స్డే. ఈస్ దట్ క్లియర్? అర్థమైందా? అక్కడ మనకి ఎన్ని వెరీ సింపుల్ ఏంటంటే ఆ డే మనకి ఇచ్చిన డేట్ కాడి నుంచి వాడు అడిగిన డేట్ వరకు మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయనేది క్యాలిక్యులేట్ చేసి దాన్ని బై 7 చేస్తాం. అంటే వీక్స్ లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు వీక్స్ అన్ని తీసేయగా మనకి ఆడ్ డేస్ అని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఆ ఆడ్ డేస్ ఏదైతే దాన్ని రిమైండర్ ని ఆడ్ డేస్ అనుకున్నాం. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి 4th డే ఏమవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, సింప్లిఫై చేసేస్తాం. గాట్ ఇట్? యాక్చువల్లీ ఇది ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఇలా ఇస్తాడమ్మా. ఇఫ్ ఇట్ ఈస్ 25th Jan 2009, ఇట్స్ అ మండే. అయితే 26th February 2011 ఏ రోజు అవుతుంది? క్వశ్చన్ ఎలా అడుగుతాడు. ఇఫ్ ఇది ఎగ్జాక్ట్ కాదు, ఇది ఇఫ్ ఒకవేళ అయ్యుంటే అనేది కాన్సెప్ట్. ఇఫ్ 25th Jan 2009 is Monday, if 26th Jan 2009 is Monday, according to this 26th February 2011, what will be the day? What will be the day? క్వశ్చన్ క్లియర్ అయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైతే కాన్సెప్ట్ అర్థం అవడానికి ఈజీగా అర్థమవుతుంది. గాట్ ఇట్? నౌ ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 25th Jan 2009 నుంచి 25th Jan 2010 వరకు. ఇది 2009 లీప్ ఇయర్ కాదు కాబట్టి 365 డేస్, రైట్? మళ్ళీ 25th Jan 2011 వరకు. ఈ 2010 అనేది లీప్ ఇయరా? నో, కాదు కాబట్టి అనదర్ 365 డేస్. మనకి 25th Jan వరకు వచ్చింది, కానీ మనకేం కావాలి, 26th February వరకు కావాలి. ఇంకా జాన్ కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు ఉన్నాయి ఇక్కడ మనకి? Jan 25th నుంచి జాన్ కంప్లీట్ అవడానికి 6 డేస్ ఉన్నాయి. 6 డేస్ అయితే 31 ప్లస్ ఫిబ్రవరి ఎక్కడ వరకు కావాలంట, 26th వరకు కావాలంట. కాబట్టి 26th వరకు యాడ్ చేస్తాం. ఇప్పుడు 365 ప్లస్ 365 ప్లస్ 6 ప్లస్ 26 ఏమవుతుంది? 365 ప్లస్ 365 ప్లస్ 6 ప్లస్ 26. ఇది ఎందుకు యాడ్ చేసామంటే ఇప్పుడు మనకి 25th January 2009 నుంచి 26th February 2011 వరకు మధ్యలో ఎన్ని రోజులు గడిచినాయంటే ఇన్ని రోజులు గడుస్తాయమ్మా. 365 ప్లస్ 365 ప్లస్ 6 ప్లస్ 26 ఇన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు డివైడెడ్ బై 7 చేసేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 365 కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని చెప్పాం? 1 ఆడ్ డే అని చెప్పాం. ఫస్ట్ చెప్పుకున్నాం 1 ఆర్డినరీ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఆడ్ డే. 1 ఆడ్ అంటే ఏం లేదు, 365 ని 7 తో డివైడ్ చేసాం అనుకో, రిమైండర్ 1 వస్తుంది. 7 తో చేస్తే 5 ఎంత? 35, 1 15, 2 14, రిమైండర్ 1, అంతే కదా. సో ఇక్కడ 1 ఆడ్ డే, ఇక్కడ 1 ఆడ్ డే, ఇక్కడ 6 డేస్, ఇక్కడ 26 డేస్ యాడ్ చేసేసాం అనుకో. 26 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది? 26 ప్లస్ 6 విల్ గెట్ 32, 33, 34. 34 by 7 డివైడెడ్ బై 7 అంటే ఎంత వస్తుంది? 6. రిమైండర్ ఎంత? 6. 6 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మండే నుంచి 6th డే ఏంటనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మండే నుంచి ఎంత? మండే నుంచి 6th డే. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 4th డే, 5th డే, 6th డే. మండే తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ దిస్ ఈస్ సండే. ఇది
1 2 3 4 5 అండ్ దిస్ వన్ ఇస్ 6th 1 2 3 4 5 6 6th డే అన్నమాట, సండే అన్నమాట. అంటే 26th February 2011 is సండే. ఇది అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి అమ్మా. అదే నెక్స్ట్ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, నో ఇష్యూ. ఇక్కడ మన వాళ్ళు ఏమడిగారంటే 25th January 2009 మండే అయ్యుంటే 26th February 2011 ఏ రోజు అని అడిగారు. మనం సింపుల్ గా ఏం చేయాలంటే 25th నుంచి లెక్క పెట్టి 26th February 2011 వరకు ఎన్ని రోజులు ఉన్నాయనేది కౌంట్ చేసేసుకోవాలి లెక్క ప్రకారం. అండ్ అలా కౌంట్ చేసుకోవడానికి కష్టం కాబట్టి మనం ఇయర్ కి ఎన్ని రోజులు ఉంటాయి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 365 days. మనకి లీప్ ఇయర్ ఉంటే 366 days. ఇక్కడ ఎక్కడ మనకి 2009 నుంచి ఎక్కడ మనకి లీప్ ఇయర్ తగలలేదు కాబట్టి ఎక్కడ 366 తీసుకోలేదు. ఒక లీప్ ఇయర్ తగులుంటే 366 తీసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. గాట్ ఇట్. ఇప్పుడు 25th Jan 2009 నుంచి 25th Jan 2010 వరకు ఎన్ని రోజులు గడుస్తాయంటే సంవత్సరం, 365 days. 25th Jan 2010 నుంచి 25th Jan 2011 వరకు ఇంకో సంవత్సరం, 365 days. మనకి 25th Jan వరకు అడగలేదు, 26th February వరకు అడిగాడు. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంతవరకు వచ్చింది, 25th January వరకు క్యాలిక్యులేట్ చేసాం. ఇంకా మిగిలిన రోజులు ఉన్నాయి కదా, ఎక్కడ వరకు ఉన్నాయి, 26th February వరకు ఉన్నాయి. సో అది కంప్లీట్ చేద్దాం. Jan 25th నుంచి జనవరి కంప్లీట్ అవడానికి ఎన్ని రోజులు ఉంటాయి, 26, 27, 28, 29, 30, 31. జనవరి 31 days కాబట్టి 6 days ఉన్నాయి. ఆ 6 days ఇక్కడ వేసాను. జనవరి కంప్లీట్ అయిపోయింది. ఎక్కడ వరకు కావాలి, February 26th వరకు కావాలి. అంటే ఆ 26 రోజులు కూడా గడవాలి కదా, అందుకని 26 రోజులు యాడ్ చేసాం. ఇప్పుడు 365 + 365 + 6 + 26 ఇవన్నిటిని యాడ్ చేసి 7 తో డివైడ్ చేసాం అనుకో, రిమైండర్ ఎంత వచ్చింది, రిమైండర్ 6 వస్తుంది. రిమైండర్ 6 వస్తుంది. రిమైండర్ 6 వచ్చింది అంటే మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి 6th డే ఏంటనేది కౌంట్ చేయాలి. ఇక్కడ మండే కదా, మండే తర్వాత 6th డే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఇది ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 6th డే. 6th డే వచ్చి సండే అవుతుంది. గాట్ ఇట్. విల్ టేక్ అ లాస్ట్ ఎగ్జాంపుల్. అది మనకి లీప్ ఇయర్ తో వాటి తీసేసుకుంటే అయిపోతుంది. ఎక్కడ తీసుకుందాం, 20th March 2007 వెడ్నెస్డే అయితే 25th May 2011 ఏ రోజు అవుతుంది, 2011 వాట్ ఈస్ ద డే ఇట్ ఈస్. క్వశ్చన్ క్లియర్ ఉంది కదా. ఇప్పుడు 2007 ఇచ్చడం, అప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తాం, కౌంట్ చేద్దాం. 20th March 2007 నుంచి 20th March 2008 వరకు ఎన్ని రోజులు, ఇస్ ఇట్ 365 days? నో, ఇట్స్ 366 days. ఎందుకని, 2008 అనేది మార్చ్, గుడ్. 2008 అనేది లీప్ ఇయర్, గుడ్. లీప్ ఇయర్ లో మనం ఆల్రెడీ February 29th దాటేసాం. 29th తర్వాతే మార్చ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని రోజులు గడుస్తాయంటే 366 days కలుస్తాం. 366 days. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ 20th March 2009. 2009 అనేది లీప్ ఇయర్ కాదు, ఇది 2008 యాక్చువల్లీ లీప్ ఇయర్. కానీ ఆ లీప్ ఇయర్ ముందు దాంట్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇది 365 days. అండ్ 20th March 2010 another 365 days and 20th March 2011 another 365 days. ఇంకెక్కడ లీప్ ఇయర్ లేదు కాబట్టి 365 days. ఇక్కడ మనం 20th March వరకే ఉంది, 20th March వరకే ఉంది. కానీ వాడేం అడిగాడు, 25th May వరకు అడిగాడు. 25th May వరకు అడిగాడు. మార్చ్ 20th నుంచి కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి మనకి, 20th March అంటే 31st ఉంటుంది కాబట్టి విల్ గెట్ అనదర్ 11 days. మార్చ్ కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ అవ్వాలి, ఏప్రిల్ ఎన్ని రోజులు ఉంటాయి, 30 days ఉంటాయి, అవునా. ఏప్రిల్ తర్వాత మే వస్తుంది. మే ఎన్ని రోజుల వరకు అడిగాడు, 25 days వరకు అడిగాడు. 25 days వరకు అడిగాడు. ఇప్పుడు ఆయన అడిగిన డేట్ 20th March 2007 నుంచి 25th May
ఇది మనకి ఇక్కడ మార్చ్ కంప్లీట్ అయింది, తర్వాత ఏప్రిల్ 30 డేస్ ఉంది, అండ్ మేలో 25 డేస్ అడిగాడు. 25 డేస్. ఇప్పుడు టోటల్ గా డేస్ వచ్చేసింది. ఎన్ని డేస్? యాక్చువల్లీ 366 ప్లస్ 365 ప్లస్ 365 ప్లస్ 365 ప్లస్ 11 ప్లస్ 30 ప్లస్ 25 అపాన్ 7. దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయడం కష్టం అనుకున్నాం కాబట్టి మనం యాక్చువల్లీ ఫస్ట్ లో మనం డిస్కస్ చేస్తాం. ఏం డిస్కస్ చేస్తాం? లీప్ ఇయర్ లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ అంటే నథింగ్ బట్ వన్ యూర్ డివైడింగ్ విత్ 7 తో డివైడ్ చేయగా మిగిలిన డేస్, అంతే కదా. ఇప్పుడు ఇది 366 కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్. దీనికి 1 ఆడ్ డే, దీనికి 1 ఆడ్ డే, దీనికి 1 ఆడ్ డే. అంటే ఈ ప్లేస్ లో మనం డైరెక్ట్ గా 2 తీసేసుకోవచ్చు. 2 ఆడ్ డేస్. 365 లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే. ఈ 365 లో 1 ఆడ్ డే, ఈ 365 లో 1 ఆడ్ డే. ఇంకా 11 లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 11/7 తీసుకున్నాం అనుకోమ్మా. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 4 ఆడ్ డేస్ ఉంటాయి. 4. 30 లో అంటే 28 ప్లస్ 2 కదా. 30 డివైడెడ్ బై 7 అంటే రిమైండర్ అంతా 2 ప్లస్ ఇదంతా 25 కదా. 25 లో ఎన్ని ఉంటాయి? 7 3s 21 అంటే 4 ఉంటాయి డివైడెడ్ బై 7. సింపుల్ అయిపోయిందా? వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సింప్లిఫికేషన్. సింపుల్ గా అయిపోయింది, కాంప్లికేటెడ్ లేకుండా సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు చూడండి, 4 + 2 + 4 దిస్ బికమ్స్ 10. 13 15. 15 డివైడెడ్ బై 7 అంటే రిమైండర్ అంతా 1. రిమైండర్ అంతా 1. కాబట్టి ఇది వెన్స్డే అయి ఉంటే మనకి రిమైండర్ 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే అవ్వాలి, థర్స్డే అవ్వాలి. ఈ డేట్ థర్స్డే అవుతుంది. ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఏంటంటే మనకి డేట్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ కేర్ఫుల్ గా ఉండాలి. అంటే లీప్ ఇయర్ ఉందా లేదా? లీప్ ఇయర్ ఉంటే 366 డేస్ తీసుకోవాలి. అండ్ లీప్ ఇయర్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇక్కడ 366 తీసుకోవాలా, ఇక్కడ 366 తీసుకోవాలా? ఒకవేళ ఇది జనవరి అనుకోమ్మా, ఇక్కడ 366 తీసుకోం. ఒకవేళ ఇది యాక్చువల్లీ వీడు 20th మార్చ్ ఇచ్చాడు, ఇదే జనవరి ఇచ్చుంటే అప్పుడు మనం ఏం చేయాలి? 20th Jan 2007 నుంచి 20th Jan 2008 దాకా 365 డేస్ తీసుకుంటాం. ఎందుకంటే 2008 లీప్ ఇయర్ అయినా కానీ ఆ February 29th ఇంకా కంప్లీట్ కాలేదు కదా. అది కంప్లీట్ అయితేనే 366 అని తీసుకుంటాం. అది కంప్లీట్ కాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 365 అనే తీసుకుంటాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, దట్ ఈస్ రిగార్డింగ్ క్యాలెండర్స్. క్యాలెండర్స్ కాన్సెప్ట్ ఇదమ్మా. దీన్ని బేస్ చేసుకుని ఆయన ఏ ప్రాబ్లం ఎలా అనివ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చెప్పిన కాన్సెప్ట్ వరకు క్లియర్ గా ఉండండి. ఎందుకంటే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే డెఫినెట్ గా ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలరు. అంటే అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 5 minutes పట్టింది అనుకో, నెక్స్ట్ 3 minutes పడుతుంది, నెక్స్ట్ 2 minutes. ఇట్స్ కమ్స్ త్రూ ఓన్లీ ప్రాక్టీస్. గాట్ ఇట్? ఇది క్లియరా? సో ఇందులో మనం 4 టాపిక్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఏం నేర్చుకున్నామా? ద ఫస్ట్ టాపిక్ ఈజ్ పర్టికులర్ డేట్ ఇచ్చాడు, దానికి ఏ రోజు ఫైండ్ అవుట్ చేయమని, అది ఫస్ట్ టాపిక్. సెకండ్ ఏంటి? ఒక డే అంటే ఒక రోజు ఇచ్చాడు, సండే మండే డే ఇచ్చాడు, దాని పర్టికులర్ గా డేట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమని. అండ్ థర్డ్ ఏంటి? రిపీటింగ్ క్యాలెండర్స్ ఏ ఇయర్ లో రిపీట్ అవుతాయి లేదంటే ముందే ఇయర్ లో వచ్చుంటాయి, అది థర్డ్. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటంటే బిట్వీన్ ద డేస్ అంటే 2000 పర్టికులర్ డేట్ ఇచ్చి ఆఫ్టర్ 4 years some months ఏ రోజు వస్తుంది అనేది. దిస్ వన్ ఇస్ ద లాస్ట్ టాపిక్. ఇది లాస్ట్ టాపిక్. ఇస్ దట్ క్లియర్? సో దిస్ ఈస్ రిగార్డింగ్ calendars. Next we have 15-20 minutes more. We have 20 minutes more. Done. And the basics చూద్దాం. పర్సంటేజెస్ అంటే ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే జనరల్ గా మనం 10th లో నీ పర్సంటేజ్ ఎంత, లేదంటే ఇంటర్మీడియట్ లో నీ పర్సంటేజ్ ఎంత, ఇట్స్ 95%, 94% అని చెప్పుకునే ఉంటాం. చెప్పుకుని ఉంటాం. అది ఒక టాపిక్. కానీ పర్సంటేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎంటైర్ మన క్వాంట్ మొత్తాన్ని కూడా పర్సంటేజెస్ మనకి త్రూ అవుట్ ద క్వాంట్ వస్తూనే ఉంటాయి. త్రూ అవుట్ ద క్వాంట్ అన్ని టాపిక్స్ లో కూడా పర్సంటేజ్ టచ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ అనేది జాగ్రత్తగా ఉన్నది. సో పర్సంటేజెస్ అంటే సింపుల్, వాట్ పర్సంటేజ్
percentage. ఇక్కడ మనకి ఈ దీంట్లోనే ఉంది పర్సెంట్. సెంట్ అంటే 100 అంటే per 100 అని అర్థం. మనకి మార్క్స్ కూడా వస్తుంది. ఇంగ్లీష్ ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఇట్స్ 90 మార్క్స్ ఫర్ 100 అంటే 90 per 100. పర్సెంటేజ్ ఎంతరా? యూ విల్ గెట్ 90% అని చెప్తాం. పర్సెంట్ అంటే పర్సెంట్ అంటే పర్ 100. ఇట్స్ కాల్డ్ పర్సెంట్. ఎలా సింబల్ ఎలా డిఫైన్ చేస్తామంటే దిస్ ఈస్ ద సింబల్ ఫర్ పర్సెంటేజ్. పర్సెంటేజ్ ని ఇలా డినోట్ చేస్తాం. ఇప్పుడు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ మార్క్స్ ఈజ్ మనకి 10th క్లాస్ లో మార్క్స్ ఎంత వచ్చినాయంటే లెట్ us consider 540 out of 600. 540 out of 600 అవునా? 540 out of 600 అంటే పర్సెంటేజ్ ఎంత? పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 600 కి క్యాలిక్యులేట్ చేశారు కదా, 600 కి క్యాలిక్యులేట్ చేస్తే 540 వచ్చింది. పర్సెంటేజ్ అంటే అదే 100కి క్యాలిక్యులేట్ చేస్తుంటే ఎంత వస్తుంది? దట్స్ కాల్డ్ పర్సెంటేజ్. వెరీ సింపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎవ్రీ 100కే తీసుకుంటాం. 1000 కానీ 10,000 కానీ 200కి 300కి తీసుకోం. పర్సెంటేజ్ అంటే 100కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి ఏం అడిగాడు? 600కి ఆడికి 540 వచ్చుంటే 100కి ఎంత వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం? 100 into 540 divided by 600. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎందులో టైమ్స్ పోతుంది? 56 లో అంటే 6 9s 54, సారీ ఇది 40 కదా, 54 అంటే 90. దట్ బికమ్స్ 90%. దట్ బికమ్స్ 90% అని చెప్తాము. అంటే పర్సెంటేజ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, పర్సెంటేజ్ అంటే మీనింగ్ ఏంటంటే 100కి ఏంటి పరిస్థితి అని అన్నాం. అది నీకు 1000కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ లో ఏం చేసుకుంటాం? 1000కి మీకు 1000కి 900 వచ్చింది అవునా? ఇది నీకు 1000కి 900 వచ్చుంటే అదే 100కి పెట్టుంటే ఎంత? ఇట్స్ కాల్డ్ పర్సెంటేజ్. 100కి ఎంత? దట్ బికమ్స్ 100 into 900 upon 1000. 3 zeros అంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే అగైన్ యూ విల్ గెట్ 90%. అంటే 90% అన్నప్పుడు ఏమవుతుందంటే 100కి ఎంత అని అడగడాన్ని వాడు పర్సెంటేజ్ అన్నాడు. ఈ పర్సెంటేజ్ ఎక్కువ మనకి ఎక్కడ స్టాటిస్టిక్స్ లోనో అక్కడ ఇక్కడ. ఇప్పుడు మన ప్రపంచ జనాభా పెరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కోట్ల, ఇన్ని లక్షల, ఇన్ని వేల ఎంతమంది పెరిగారని చెప్పడం కన్నా లాస్ట్ ఇయర్ కన్నా 2% పెరిగింది అని సింపుల్ గా చెప్పేస్తారు. లాస్ట్ ఇయర్ కన్నా 2% పెరిగింది అంటే లాస్ట్ ఇయర్ 100 మంది ఉన్నారు అనుకో, ఇప్పుడు 102 మంది ఉంటారు. లాస్ట్ ఇయర్ 200 మంది ఉన్నారు అనుకో, ఇప్పుడు 204 మంది ఉంటారు. అంటే 100కి తీసుకుని మాట్లాడతారు. దట్స్ కాల్డ్ పర్సెంటేజ్. డన్. నౌ ఇప్పుడు చూడండి, పర్సెంటేజ్ లో మనకి ఎలా ఉంటదంటే ఇలా అంటాడు, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 120 is 40? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 120 is 40? ఇప్పుడు మనకి క్వశ్చన్ లో కొంచెం కన్ఫ్యూజ్ రావచ్చు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 120 is 40 అంటే ఇక్కడ మనం 120 దేనికి వేసుకోవాలి, 48 దేనికి వేసుకోవాలి, కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు. వాట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంత, అంతే కదా. వాట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. వాట్ అంటే ఏంటి? మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. కాబట్టి సింపుల్ గా వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 20 is 40. దీన్ని నేను వాట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ మనకు తెలియదు. పర్సెంట్ అంటే పర్ 100. వాట్ పర్సెంట్ ఆఫ్, ఇక్కడ ఆఫ్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే మల్టిప్లై చేస్తాం. ఈజ్ అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ అన్నప్పుడు మల్టిప్లై చేస్తాం, ఈజ్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు చూస్తాం, అండ్ పర్సెంట్ అన్నప్పుడు పర్ 100 తీసుకుంటాం. అంతే, సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సెంటేజ్, అంతేనా? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 120 is 40? ఆఫ్ 120 is 40. ఇది క్వశ్చన్. వాట్ అంటే ఏమనుకున్నాం? వాట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా ఎక్స్ అనుకోండి.
వాట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఈ సింబల్స్ ని యూజ్ చేసి నేను ఈక్వేషన్ రాస్తాను చూడండి. వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్, పర్సెంట్ అంటే పర్ 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, తర్వాత ఏమొచ్చాడు నంబర్ 120, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 40 అంటే 40. ఈ సెంటెన్స్ ని ఈక్వేషన్ ఫామ్ లో పెట్టేసాను. వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి ఆ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకున్నాం. పర్సెంట్ అంటే పర్ 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి, ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 3 times పోతుంది. ఈ 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఎట్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు అంతేనా 100, ఎక్స్ ఈక్వల్స్ టు 100/3. దీనికి ఇంకో స్టెప్ వేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇది 1 time పోతుంది కదా, ఎక్స్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 100. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది అంటే ఈ 3 ఇలాగా డివైడర్ లోకి వచ్చేస్తుంది. 100/3, 100/3 అంటే ఎంత వస్తుంది, 33.33 ఆర్ 33 1/3 ఆర్ 33 1/3. అలా వాడు ఏమడిగాడంటే చూడమ్మా, ఇప్పుడు 40 అనేది 120లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అడిగితే దాని క్వశ్చన్ అర్థం అది. 40 అనేది 120లో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే 33.33% ఉంటుంది. ఆ 33 1/3% ఉంటుంది. క్లియర్? అలాగే సెకండ్ తీసుకుందాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం ఇయర్? డన్. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏంటి మనకి, ద సెకండ్ ప్రాబ్లం ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 243 is 81. సో ప్రీవియస్ వన్ ఇది సేమ్, అంటే 81 అనేది 243లో ఎంత పర్సెంటేజ్ అని అడిగాడు, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా దాన్ని ఈక్వేషన్ ఫామ్ లో పెట్టేది. వాట్ పర్సెంటేజ్, వాట్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్, పర్సెంటేజ్ అంటే పర్ 100, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 243 ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు 81. 324 అంటే ఇది డైరెక్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది ఇక్కడ 3 times పోతుంది. 81 into 3 అంటే 243, రైట్. అప్పుడు ఇది మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం అనుకో, ఎక్స్ ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 100 అండ్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఈ 3 ని తీసుకొస్తే by3 అవుతుంది. by3 ఈక్వల్స్ టు 33.33, 33.33 అంటే 243లో 81 అనేది 33.33. ఇది మన పర్సెంటేజ్ మీకు ఇంకా సింపుల్ గా రావాలంటే ఏం చేయాలంటే ఇది తెలుసుకోవాలమ్మా. ఎప్పుడు కూడా ఇక్కడ మనం 100% లో 1 అని తీసుకుంటాం. 100 ఎప్పుడు కూడా 1 అని తీసుకుంటాం, రైట్. అప్పుడు 1/2 అంటే ఎంత అవుతుంది అంటే 1 ప్లేస్ లో మనం 100 సబ్స్టిట్యూట్ చేసి by2 అని తీసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది 50%. 50%. 100% ఎప్పుడు కూడా 1 అని తీసుకుంటే 50% కావాలి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి, అందులో ఫ్రెండ్ వచ్చి 50% అడిగాడు. 50% అడిగాడు అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 50% ఆఫ్ 1000 అంటే దీన్ని per 100 into సంథింగ్ వేసుకోకూడదు. 50% అంటే సింపుల్ గా మనం ఏం చేయాలంటే దీనిని 1/2, 50% అంటే హాఫ్ కదా, హాఫ్ తో మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 500. 50% కావాలంటే ఏం చేయాలి, హాఫ్ తో మల్టిప్లై చేయాలి. అండ్ 1/3 అంటే ఎంత, 33.33%. 1/3 అంటే 33.33%. ఇక్కడ మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా అడ్వాంటేజ్ చెప్తాను చూడండి. ఫైండ్ ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇది. ఫైండ్ 66.66% ఆఫ్ 1266. Find 66.66% of 1256. ఇది మనం మాన్యువల్ గా సాల్వ్ చేయాలంటే ఇట్స్ చాలా కాంప్లికేటెడ్. మన ఫార్ములా చేసాం, అది మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసాం అనుకో, 66.66%
percent of 1266 is equals to how much? అంతేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 66.66 ని 1266 తో మల్టిప్లై చేసి దాన్ని 100 తో డివైడ్ చేయాలి. లేదంటే 66.66 ఇంటూ 12.66 చేస్తే యూ విల్ గెట్ అ వెరీ కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్. ఇది మల్టిప్లై చేయడానికి ఇట్ విల్ టేక్ అ వెరీ లాంగ్ టైం. దానికన్నా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడడం 1/3 అంటే ఎంత? 33.33%. అవునా? మనకేం కావాలి? 66.66% కావాలి. అంటే ఇటువైపు మనం 2తో మల్టిప్లై చేస్తాం అనుకో, ఇటువైపు కూడా 2తోనే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే ఎంత? 66.66% is equals to 2/3 is equals to 2/3. అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలంటే 1266 ని జస్ట్ 2/3 తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఇక్కడ ఎంత వస్తుంది? ఇందులో 4 అంతే కదా, 2 ఇంటూ 2 చేసాం అనుకో 4 4 8. ఇప్పుడు 66.66% ఆఫ్ 1266 is 844. చూడండి అంత సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేసినా యూ విల్ గెట్ అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ దిస్ వాల్యూ. ఇది అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 844. అదర్వైజ్ 843.998 ఎంత వస్తుంది? 844 ఆన్సర్. అంటే ఇది ఫ్రాక్షన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంటైర్ లైక్ పర్సంటేజెస్ లో ఈ ఫ్రాక్షన్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 14.28% ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకున్నాం. ఫ్రాక్షన్ వాల్యూ తెలియకపోతే ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. వాడేమంటాడు? find 14.28% in 777. 14.28% in 777. మనం ఏం చేయాలి? 14.28% అంటే per 100 of 777. Again it becomes complicated. And 14.28 into 777 అంటే you'll get a very big number. అదే మనకి 14.28 అనేది ఫ్రాక్షన్ వాల్యూ 1/7 అని తెలిసింది అనుకో, it becomes very simple. 777 into 1/7, then the resultant is 111. ఆన్సర్ ఎంత? 111. చూసారా అంత ఈజీగా అయిపోయిందా? అందుకని మనం ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇన్ ది సెన్స్ బెటర్ బట్టి కొట్టేయాలి. సింపుల్ గా చూడండి, 100% 1 అని తీసుకుంటాం. 1/2 అంటే ఎంత? 50%. 1/3 ఎంత? 33.33%. 1/4 ఎంత? 25%. అంటే when I require 25%, just simply multiply with 1/4. Just simply multiply with 1/4. 25% కావాలి అంటే 1/4 తో మల్టిప్లై చేయాలి. రైట్. 1/5 20%. 1/6 16.66%. 1/7 14.28%. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మీరు ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని ఒక టేబుల్ ఫామ్ చేయాలి. ఆ టేబుల్ ఎలా ఉండాలంటే ఇది 100% ఎంత? 1. 50% ఎంత? 1/2. అండ్ 100% అంటే ఏమవచ్చు? 2/2. 2/2 అంటే అగైన్ 1 కాబట్టి 100%. చూడండి ఇక్కడ 33.33% అంటే ఎంత? 1/3. 66.66% 2/3. అండ్ 100% అంటే 3/3. వాట్? 25% ఎంత? 1/4. అండ్ 50% 2/4. అండ్ 75% 3/4. అండ్ 100% 4/4. దీని మీనింగ్ ఏంటంటే whenever I require 75%, I can simply multiply with 3/4. For example, ఇక్కడ మనకి like 800 లో if I want 75%, 800 లో 75% ఎంత అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 800 ఇంటూ సింపుల్ గా 3/4 చేసేస్తాం. ఇది ఇందులో 200 టైమ్స్ పోతుంది. దాని ఇట్ షుడ్ బి 600. 800 లో 75% ఎంత అనమాట? 600 అని తీసేసుకుంటాం.
సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఒక చార్ట్ ప్రిపేర్ చేయాలి, మీన్ ఒక టేబుల్ లాగా ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసి డెఫినెట్ గా అది మనం చదువుకోవాలి, అదర్వైజ్ సింపుల్ గా బట్టి కొట్టేయాలి. ఎందుకంటే ఆ పర్సంటేజ్ వాల్యూ తెలిస్తే ఏమవుతుందంటే ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసే టైం అంతా కూడా తగ్గిపోతుంది. క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేసే టైం అంతా కూడా తగ్గిపోతుంది. రైట్? మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టేబుల్ అవుట్ ఫామ్ చేయండి. ఇలాంటి టేబుల్ అవుట్ ఫామ్ చేస్తే ఎక్కడ వరకు ఫామ్ చేస్తారు అంటే బెటర్ 1 నుంచి 11 వరకు ఫామ్ చేయండి. 1 నుంచి 11 14.28. 1/8 అంటే ఎంత వస్తుంది? 1/8 అంటే ఇట్స్ 12.5. 1/9 అంటే 11.11. 1/10 అంటే 10. 1/11 అంటే 9.9 సంథింగ్. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా ఒక టేబుల్ ఫామ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ ఫామ్ చేసిన తర్వాత వాట్ ద థింగ్స్ విల్ డూ అనేది మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. అంటే ఈ టేబుల్ ని ఎలా యూస్ చేస్తాం, పర్సంటేజ్ ఇంకా వేరియస్ మోడల్స్ ఏమున్నాయనేది విల్ గో త్రూ ద నెక్స్ట్ సెషన్. రైట్? పర్సంటేజ్ ఇంట్రడక్షన్ ఇది. ప్రాబ్లమ్స్ అన్ని కూడా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి అండ్ పర్సంటేజ్ ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ క్వాంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోగలం. ఎందుకంటే టోటల్ క్వాంట్ లో కూడా అన్ని టాపిక్స్ లో పర్సంటేజ్ టచ్ అవుతూనే ఉంటుంది. పర్సంటేజెస్ లో మీకు కొన్ని వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఫార్ములాస్ ఉండొచ్చు, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఎక్కడెక్కడ అప్లై చేయాలనేది చూసుకొని అప్లై చేసాను. రైట్? సో మనం ఇది రేపు సెషన్ లో ఎంటైర్ పర్సంటేజెస్ టోటల్ పర్సంటేజ్ అంతా కంప్లీట్ చేద్దాం. రైట్? డన్. టేక్ కేర్. జాగ్రత్తగా ఉన్నానమ్మా. బయట అసలు సిచ్యువేషన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ కీప్ ప్రాక్టీసింగ్. ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయకపోతే రాదు. రైట్? డన్. థ్యాంక్ యూ. Take care. Okay, thank you, sir.